చిన్న మారుమూల పల్లెటూరు నుంచి వచ్చి సో దీంట్లో 2 లక్షల పైన తీసుకోవడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ సార్. సో అలాంటి వ్యక్తి యొక్క స్టోరీ, సక్సెస్ స్టోరీ మనం వినాలి, మన డౌన్లైనర్స్ వినాలి. సో ఎక్కువ టైం లేదు. సురేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ అయ్యారు. సో అలాంటి గొప్ప వ్యక్తి. ఇంకొకటి, ఎప్పుడు మాకు ఒక సొంత సిస్టర్ లాగా మేడం గారు ఫస్ట్ నుంచి భార్యాభర్తలు ఇద్దరు కూడా సో కొండేపి మనమన్నా చాలా అభిమానంగా ఉంటారు. చాలా గొప్ప మనస్తత్వం గల వ్యక్తులు. నాకు తెలిసి డిసెంబర్ కల్లా 5 లక్షలు ఈజీగా దాడతారు వాళ్ళ నెలకి. చాలా మందికి అపోహలు ఉన్నాయి సార్. వెస్టేజ్ మేము చేయొచ్చా, మాకు చదువు లేదు, తెలివితేటలు లేవు, రైట్ సర్కిల్ లేదు, రైట్ మీరు అనుకున్న అన్ని సారాలకు కూడా లేవు. రైట్ మారుమూల ప్రాంతం నుంచి గుంటూరు వెళ్ళి అక్కడ ఒక పెద్ద సామ్రాజ్యాన్ని విస్తరించేలాగా చేశారు. వెస్టేజ్ లో ఎవరైనా నిలబడితే చాలు, నమ్మకం పెట్టుకొని సక్సెస్ అవ్వచ్చు అని నిరూపించిన వ్యక్తులు. సో గ్రేట్ లీడర్స్ ఏపీలోనే. నాకు తెలిసి మన సార్ తర్వాత హైయెస్ట్ చెక్, రేపల్లి సీన్ సార్ తర్వాత హైయెస్ట్ చెక్ తీసుకున్న వ్యక్తులు తిరుమలరావు సార్. సో ప్లీజ్ వెల్కమ్ తిరుమలరావు సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అడగంగానే జూమ్ కొండేపి టీంకి ఇచ్చినందుకు. ఎస్ తిరుమలరావు సార్, గుడ్ మార్నింగ్. ఉన్నారా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అడగంగానే అడగంగానే ఈరే సార్, నేను ఏమనుకోవద్దు. గుడ్ మార్నింగ్. కొంచెం ఓకేనా సార్, స్టార్ట్ చేయొచ్చా? స్టార్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సరే, మా మేడం గారు ఒక 5 నిమిషాలు మాట్లాడతారు, తర్వాత నేను మాట్లాడతాను. మా అమ్మాయి 10 నిమిషాలు మాట్లాడి మేము వింటాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, సురేష్ అన్న. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. మీ వాయిస్ తోని జూమ్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ జయలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. ఎస్, కంటిన్యూ మేడం. కంటిన్యూ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూమ్ లో ఉన్న సురేష్ అన్నకి, అట్లాగే ఈ జూమ్ లో ఉన్న ప్రతి లీడర్ కి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వెస్టేజ్ బిఫోర్ నేను ఒక హౌస్ వైఫ్ ని. మా సార్ బార్లో క్యాషియర్ గా వర్క్ చేసేవాడు. ఒక చిన్న స్థాయి కుటుంబం నుంచి వచ్చాం సార్ మేము కూడా. మా నాన్నగారు నా కూతురు సిటీలో అయితే హ్యాపీగా బతుకుతుంది అని మ్యారేజ్ చేసి గుంటూరు పంపించారు. 30,000 కూడా సంపాదించలేని స్థాయి. ఇంటి రెంట్ కట్టుకోవాలన్నా, పిల్లల ఫీజులు కట్టుకోవాలన్నా కూడా కష్టపడే ఇది, కట్టడానికి కూడా కొంచెం ఇబ్బంది పడేవాళ్ళం. అట్లాగే ఎప్పుడు మా అన్నయ్య నా కోసం తపన పడుతూ ఉండేవాడు. ఎందుకంటే నాకుండేది ఒకే ఒక చెల్లి. మా చెల్లికి కూడా ఏదో ఒక మంచి ఆపర్చునిటీ ఉంటే బాగుండు. మా బావగారు ప్రైవేట్ ఎంప్లాయ్ అని కొంచెం తపన పడుతూ ఉండేవాడు. వాళ్ళిద్దరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే, మా అన్నయ్య మా తమ్ముడు. ఎంత గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు రన్ చేసుకోవడానికి సరిపోతూ ఉండేది. వాళ్ళు నాకు ఎప్పుడు ఏదో ఒకటి పెట్టాలని ఆలోచించేవాళ్ళు, కానీ వాళ్ళ ఫ్యామిలీకే సరిపోయే వాళ్ళకి కూడా. అట్లాంటి సిచ్యువేషన్ లో ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ పరిచయం చేశాడు. పరిచయం చేయంగానే నేను కూడా వినలేదు. ఎందుకంటే నేను ఒక హౌస్ వైఫ్ను కాబట్టి నా ప్రపంచం మొత్తం ఈ 4 గోళ్ల మధ్య, పిల్లలు, ఇదే తప్ప ఈ బిజినెస్ అంటే నా వల్ల కాదు, నేను చేయలేను అనుకొని ఎప్పుడు కూడా పెద్ద ఫోన్కి కూడా రెస్పాండ్ అయ్యేదాన్ని కాదు. 8 నెలల పాటు నేను అవాయిడ్ చేశాను. అట్లాగే నన్ను ఒక బూట్ క్యాంప్కు తీసుకెళ్ళాడు. బూట్ క్యాంప్కు తీసుకెళ్ళిన తర్వాత నేను కూడా చెయ్యొచ్చు, ఇది నా వల్ల కూడా అవుతుంది అని ఒక ధైర్యం వచ్చింది. ధైర్యం రావడంతో పాటు ఓన్లీ బూట్ క్యాంప్కి వెళ్ళినా కూడా మళ్ళీ చాలా నెగిటివ్స్ వచ్చినాయి సార్. బయటకు వచ్చిన తర్వాత వెస్టేజ్ ప్లాట్ఫామ్ పరిచయం చేయడమే కాకుండా మనందరి ఆరాధ్య దేవుడు
మానవ రూపంలో ఉన్న దేవుడు ఎంఎస్ఆర్ గురువు గారిని పరిచయం చేయడం ద్వారా ఎంఎస్ఆర్ గురువు గారు మమ్మల్ని ఇక్కడ దాకా నడపడం జరిగింది. నడిపిస్తూనే ఉన్నాడు సార్. గురువు గారు ఉన్నారన్న ఒక ధైర్యాన్ని నింపుకొని, వాస్తవానికి ఏమీ చేత కాదు. ఒక పర్సన్‌తో మాట్లాడడం చేత కాదు. అసలు మేమున్న ప్రొఫెషన్ వేరు, మేము చేసే విధి వేరు, ఈ బిజినెస్ వేరు. ప్రతిదీ స్టార్టింగ్ నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటూనే వస్తున్నాం. ఇప్పటికి గూడా ఇంకా పెద్ద నేర్చుకున్నాం అనుకోవట్లేదు. నేర్చుకుంటూనే ఉంటున్నాం సార్. రాత్రి ఫీల్డ్‌కెళ్ళొచ్చేసరికి ఒకటయింది సార్. కొంచెం వాయిస్ గూడా అంత క్లియర్‌గా లేదు. పాపం వాళ్ళు గూడా మేడం ఈ చలికి ఏం వెళ్తారు, అక్కడే ఉండండి అన్నా గూడా కొండెప్పి సార్ జూమ్ అడిగారు. ఖచ్చితంగా మేము ఇంటికెళ్ళాలని జెప్పి వచ్చేసాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మా సార్ అయితే నేను మాట్లాడనులే, మీరు మాట్లాడండి అన్నా గూడా లేదు. సార్ చాలా సార్లు అడిగాడు, అమ్మాయి ఖచ్చితంగా నువ్వు మాట్లాడాలి అన్నారు. చాలా చిన్న స్థాయి కుటుంబం నుంచి వచ్చినప్పటికి గూడా సార్, ఈ వెస్టేజ్‌లో ఓన్లీ డబ్బే గాదు, ప్రపంచాన్ని పరిచయం చేయడమే గాకుండా, ప్రపంచంలో మనం ఎట్లా ఉండాలి, ఎట్లా బ్రతకాలి, మనుషుల మధ్య ఎట్లా ఉండాలి, ప్రతిదీ నేర్పిచ్చిద్ది సార్ వెస్టేజి. మనకన్నీ నేర్పిచ్చేది ఏదన్నా ఉందంటే వెస్టేజే. అందులో ఎంఎస్ఆర్ గురువు గారు అసోసియేషన్‌లో ఉన్నాం గాబట్టి, ప్రతి విలువలు, వాల్యూసు ఏ మనిషితో ఎట్లా ఉండాలో గూడా ప్రతిదీ నేర్పిచ్చిద్ది. వాస్తవానికి నాకు ఏమీ తెలీదు సార్. ఏమీ తెలియని సిట్యుయేషన్ నుంచి ఈరోజు అన్నీ తెలుసుకుంటున్నాను అంటే వెస్టేజే. అన్నీ తెలుసుకోవడమే గాకుండా 30,000 స్థాయి నుంచి ఈరోజు పర్లేదు కొంచెం మేము గూడా జనాల మధ్యలో ఒక నేము, ఫేము వస్తుందంటే అది ఎంఎస్ఆర్ గురువు గారు పెట్టిన భిక్షే. ఎంఎస్ఆర్ నడిపించే బాటలో ఎళ్ళడం వల్ల మేము ఇక్కడ దాకా వచ్చామని అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏందంటే, ఈరోజు అన్నయ్య వెస్టేజీ ప్లాట్‌ఫార్మ్‌ని పరిచయం చేసున్నా, ఎంఎస్ఆర్ గురువు గారిని పరిచయం చేయకపోయినా గూడా మేము ఇక్కడి దాకా రాలేకపోయేవాళ్ళం. అతనిది బార్ డ్యూటీ, నాకు బయట ప్రపంచం తెలియని ఇది. ఈ 2 ఒకదానికొకటి గూడా మ్యాచ్ అయ్యేయి గాదు. మా సార్ గూడా బార్‌లో డ్యూటీ జేయడం వరకే. ఎక్కడ జనాలతో పరిచయం ఉండదు. బారు, ఇల్లు. చాలా మంది అడుగుతారు, మేడం చాలా చిన్న జీతం గదా, ఎట్లా రన్ జేశారంటే, మా సార్‌కి ఒక మంచి హ్యాబిట్ ఒకటుంది. డాన్సు. ఎలాంటి సమస్యొచ్చినా, ఎలాంటి బాధొచ్చినా, ఏమొచ్చినా గూడా చక్కగా పాటలు పెట్టుకొని డాన్స్ ఏసేవాడు సార్. నన్ను, నా పిల్లల్ని ఆ డాన్స్ ద్వారానే ఆనందపరిచేవాడు. ఎప్పుడు గూడా డబ్బు లేదన్న బాధ ఇది గూడా మాకొచ్చేది గాదు. అంత సరదాగా ఎంజాయ్ జేసేవాళ్ళం. ఆ ఒక్క నిమిషం ఆలోచించినా మళ్ళా మామూలుగా ఉండేవాళ్ళం. చాలా మంది బూట్ క్యాంప్‌లో డాన్స్ ఎయండి అన్నా గూడా నాకు కొంచెం బాధేసేది. ఎందుకంటే ఇంతకుముందు డాన్స్ ఏసి స్టేటస్‌ల్లో పెట్టేవాడు. పెట్టినప్పుడు మన ముందు ఎవరు ఏమనరు గానీ, మన పక్కకెళ్ళి వీడి జీవితం ఇంతే, వీడి లైఫ్ ఇంతే, ఇది జాల్లే అనుకునేవాళ్ళు. ఇక్కడ గూడా ఇట్లానే డాన్స్‌లేసి స్టేటస్‌లో పెడితే, ఇక్కడ గూడా వాడెళ్ళింది అందుకేనేమో అనుకుంటారని జెప్పి నాకు చాలా సార్లు భయమేసేది. కానీ అక్కడ మాత్రం చాలా మంది బయట గౌరవించినా, గౌరవించకపోయినా తిరుమలరావు సార్‌కి 1,00,000 రావాలి, 1,00,000 రావాలి, 1,00,000 రావాలని దీవిస్తుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు వీళ్ళందరిలో దీవెనతోటి, గురువుగారి దీవెనతోటి 1,00,000 వచ్చిద్దని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్. వెస్టేజ్‌లో జాయిన్ అవ్వంగానే ఎవరికీ డబ్బు రాదు. మేము గూడా చాలా ప్రాబ్లమ్స్, చాలా రిస్కులు ఫేస్ చేసాం. ఎందుకంటే స్టార్టింగ్‌లో జాయిన్ అవ్వగానే మాకసలు టీమ్ రాలా. ఎందుకు టీమ్ రాలేదంటే చెప్పడం చేతగాల. నేర్చుకోవడానికే 1 ఇయర్ పట్టింది గాబట్టి, నేను మా సారు మొత్తం చేసే డ్యూటీ మొత్తం వదిలేసొచ్చాం గాబట్టి, ఫ్యామిలీలో ఖర్చులుంటాయి. పిల్లల ఫీజులు, ఇంటి రెంటు ఇయన్నీ ఉంటాయి గాబట్టి, ఈటన్నిటి మధ్యలో సఫర్ అవుతూ ఉన్నప్పటికీ గురువుగారున్నారనే ఒక ధైర్యం, ఆ ధైర్యంతోటే ముందుకు నడవడం జరిగింది సార్. ఎవరు గూడా నాకు వెస్టేజ్‌లో టీమ్ రావట్లేదని ఎనిక్కెళ్ళొద్దు. స్టార్టింగ్‌లో ఎవరికి టీమ్ రాదు. ఒకవేళ వచ్చినా గూడా అదంత ఫాస్ట్‌గా నిలబడదు. ఒక 1 ఇయర్ పాటు మనకు తెలుసుకోవడానికే సరిపోతది గాబట్టి, 1 ఇయర్ తర్వాతే వచ్చిన టీమ్ స్టడీగా ఉంటది సార్. అప్పటిదాకా ఎవరు గూడా నేను గెలవలేదు,
నా వల్ల కాదు అని వెళ్ళిపోతే మన చరిత్ర అక్కడే ఆగిపోతుంది. మన వెస్టేజ్లో ఒక ఫేము ఒక నేమ్ రాదు. మనకంటూ ఒక గుర్తింపు ఏం ఉండదు. మనకంటూ ఏం తెలియదు కూడా. ఏం జరిగినా ఏది జరిగినా నువ్వు వెస్టేజ్లో నిలబడరా, నీ వెనకాల నేనున్నానని చెప్పి గురువుగారు ఎప్పటికప్పుడు ధైర్యం చెప్తూ ఉండేవాడు. ఇంకొక అదృష్టం ఏంటంటే గురువుగారు ఎప్పుడు మన కళ్ళ ముందు ఉండేవాడు కాబట్టి ఇది నా వల్ల కాదు అనుకునే టైంలో గురువుగారు మీటింగ్ వచ్చేది, గురువుగారు వచ్చేవాళ్ళు కాబట్టి ఇంకా ధైర్యంగా ఉండేవాళ్ళం సార్. థ్యాంక్ యూ సురేష్ అన్న. తిరుమలరావు సార్ మాట్లాడతారు. అమ్మా థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. చాలా కష్టాలు ఇంకా మీరు చాలా చెప్పున్నారు. ఇప్పుడు జూమ్ అనేలకు మీరు ఓపెన్ కాలేకపోయినట్టున్నారు. మీరు పడ్డ ఇబ్బందులు, బాధలు, ఫైనాన్షియల్ గా అవమానాలు, ఇంటికి పోతే ఆ హోమ్ మీటింగ్ కి వాళ్ళన్న మాటలు ఒక్కసారి గుర్తు చేయగలరా వాటిని? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అమ్మాయి వెళ్ళిపోయినట్టుంది. గుడ్ మార్నింగ్. వాయిస్ వినపడుతుందా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎస్ క్లియర్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అందరికి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సర శుభాకాంక్షలు. గ్రేట్ లీడర్ సురేష్ సారు చాలా తక్కువ టైంలోనే ఈరోజు ఆంధ్రలో ఒక మంచి కొత్త వరవని సృష్టించి చాలా మందికి స్ఫూర్తినిస్తూ వెస్టేజ్ అంటే ఇలా చెయ్యాలి, ఇలా టీమును తయారు చేయాలి, ఇలా చెక్కుని పెంచాలని నిరూపిస్తూ మా తర్వాత వచ్చి కూడా మాకంటే ముందుకి బాగా దూసుకెళ్తున్న సురేష్ సార్ టీంలోకి వచ్చినటువంటి గ్రేట్ లీడర్స్ సుమలత మేడం, ప్రసాద్ సార్కి వీళ్ళందరూ కూడా బాగా పరిచయం. దినేష్ సార్ నన్ను జూమ్ చాలా సార్లు అడిగిండు, శోభారాణి మేడం గారు కూడా, కానీ అనుకూలించలేదు. ఎందుకంటే నాకు ఇయర్ ఫోన్స్ లేదు, నాకు మాట్లాడడం బయట చేత కాదు, నేను జూమ్ ఇవ్వాలంటే ఫ్రీగా 1 గంట కూర్చోవాలా. ఆ ఉద్దేశంతో నేను ఇవ్వలేకపోయాను, సారీ, ఏమనుకోవద్దు. అట్లాగే చాలా మంది మనోళ్ళు రావట్లేదు, మా బంధువులు రావట్లేదు, మా వాళ్ళు రావట్లేదు అంటారు. అట్లాంటిది ప్రసన్న మేడం ఈరోజు మా వాళ్ళందరినీ జాయిన్ చేసుకుంటుంది, మాకు ఒక్కరిని కూడా ఉంచకుండా. ప్రసన్న మేడం గుడ్ మార్నింగ్. అట్లాగే శ్రీదేవి మేడం, వీళ్ళందరూ కూడా తక్కువ టైంలో నాకు బాగా పరిచయం అయ్యారు. అట్లా ఈరోజు కందుకూరులో ఇంత పెద్ద మీటింగ్ జరుగుతుందన్న గురుగారు చాలా సార్లు చెప్పాడు. ఒక మంచి మనసుతో కొంతమందికి ఒక మంచి మనసుతో మంచి సాయం చేసే ఉద్దేశంతో అవేర్నెస్ గా చేస్తున్నాం కాబట్టి ఈరోజు కందుకూరులో మనకి హాలు ఫ్రీగా ఇచ్చి కూడా కొండయ్య సార్ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తున్నా. అట్లాగే ఈ జూమ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ తెలియజేస్తూ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఇక నేను వీడియో కట్ చేసి ఆడియోలోకి మాట్లాడతాను. గుడ్ మార్నింగ్ సురేష్ సార్, ఓకేనా? వాయిస్ గుడ్ క్లియర్? మార్నింగ్ సార్. కంటిన్యూ సార్. క్లియర్ సార్. కంటిన్యూ. థ్యాంక్ యూ. అట్లాగే అందరికి థ్యాంక్స్ సార్. గుడ్ మార్నింగ్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ సార్. ఎందుకంటే నాకంటే గొప్ప వాళ్ళు ఉండొచ్చు, బాగా చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ ఈ స్టేజ్లో బాగా కష్టపడి పనిచేస్తున్న అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తూ, లీడర్స్ అందరూ కూడా జూమ్ క్లారిటీగా వినండి. నేను వెస్టేజ్లో రాకముందు ఏం చేసేవాడిని, వెస్టేజ్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది, వచ్చిన తర్వాత నా జర్నీ ఎలా ఉంది, ఈ యొక్క 3 పాయింట్ల మీదుగా క్లారిటీగా మీకు చెప్తాను. ఇందులో ఏదన్నా నెగిటివ్ ఉంటే తీసుకోకుండా పాజిటివ్ తీసుకొని మీకు ఏదైనా డౌట్లు ఉంటే చివరిలో నన్ను అడగచ్చు. ఓకే. గుడ్ మార్నింగ్. నా పేరు తిరుమలరావు సార్. నేను ఉండేది గుంటూరు. మా మేడం పేరు జయలక్ష్మి. ఉండేది గుంటూరే కానీ మేము పుట్టి పెరిగింది మా సొంత ఊరు వచ్చి నెల్లూరు జిల్లా కొండాపురం మండలం కొత్త ఉప్పులూరు సార్. మీకు దగ్గరగానే మీ అందరికి తెలిసే ఉంటుంది అది. అక్కడ మాది కూడా వ్యవసాయ కుటుంబం. మా నాన్న ట్రాక్టర్ ఉంది, వ్యవసాయం చేసేవాడు. కానీ బాగా కష్టపడేవాడు కానీ డబ్బు సంపాదించేవాడు కానీ సేవ్ చేసే ఆలోచన అలవాటు లేకపోవడం వల్ల ఆర్థికంగా మేము వెనకబడిపోయాము. అప్పులయ్యాయి. ఆ టైంలో 1999లో 10th, 2001లో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నాకు చదువు పెద్దగా రాకపోవడం వల్ల, ఇంట్లో బాధ్యతలు పెరగడం వల్ల చదువు మానేసి నా కుటుంబానికి, మా అమ్మకి, మా నాన్నకి, మాకు ఆర్థికంగా నేను ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఉండాలని చదువు మానేసి మా నాన్నకు సపోర్ట్ గా ట్రాక్టర్ మీద నేను కూడా వ్యవసాయం చేస్తూ పొలం పని చేశాను 1 సంవత్సరం రోజులు. 2001 నుంచి 2002 దాకా. అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. అప్పట్లోనే బరువు బాధ్యత తీసుకున్నాను సార్. ఎందుకంటే కుటుంబం కోసం నేను సంపాదించాలనే ఆలోచనతోటి. కానీ ఆ వ్యవసాయము ఆర్థికంగా బలంగా లేకపోవడం, నేను కూడా ఆర్థికంగా సంపాదించలేక మా నాన్న లాగే మైనస్ లోకి వెళ్ళడం వల్ల మా నాన్న ఒక ఆలోచనతోటి ఇన్ని సంవత్సరాలు నేను ఇక్కడ కష్టపడ్డాను, ట్రాక్టర్ చేశాను, వ్యవసాయం చేశాను, మనం ఏమి వెనకేసుకున్నది లేదు,
మనకి ఇది కలిసి రాదు, మీరు వెళ్ళిపోండి గుంటూరుకో ఇలాంటి ఏదైనా నీడపట్టిన టౌన్కి వెళ్ళిపోమని. ఆ రోజుల్లో మా వాళ్ళు మా నాన్న మేనమా పిల్లలందరూ కూడా గుంటూరులో బార్ అండ్ రెస్టారెంట్లు బాగా సంపాదించుంటే కేవలం బతుకు తెరువు కోసం ఎంత జీతం అని కూడా అడగకుండా మా పిల్లలు టౌన్లో ఉంటే చాలు అని ఆ రోజు 2002 జూన్ 12న గుంటూరు పంపించడం జరిగింది. కేవలం బతుకు తెరువు కోసం పల్లెటూరులో ఉంటే ఆ రోజుల్లో 2002 ఆ టైంలో పల్లెటూరులో ఉంటే పిల్లని కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అంటే పెళ్లి కూడా అయ్యేది కాదు. ఎందుకంటే ఏమైనా సరే మా అల్లుడు అంటే మా అమ్మాయిని ఇయ్యాలంటే నీడపట్టున ఉండాలా, టౌన్‌లో ఉండాలా, అతను ఎంతన్నా సంపాదించని మా మా పాప అంటే కూతురు టౌన్‌లో ఉండాలనే ఉద్దేశంతోటి చాలా మంది ఆడపిల్ల తల్లులు అనుకునేవోళ్ళు. వాస్తవం అది. పల్లెటూరులో ఉండి ఎంత సంపాదించినా, టౌన్‌లో ఉండి ఎంత సంపాదించినా కూడా సంపాదన చూసేవాళ్ళు కాదు. టౌన్ అని చూసేవాళ్ళు సార్. అట్లా మేము కూడా పల్లెటూరులో ఉంటే మా పిల్లలకు కూడా పెళ్లి కాదు అని మా నాన్న ఆ ఉద్దేశంతోటి గుంటూరు పంపిస్తే జీతం ఎంత అని కూడా అడగకుండా పంపించారు సార్. 2002, 2003 దాకా సంవత్సరం మొత్తం కష్టపడితే 8,000 ఇచ్చారు సార్ జీతం. నాకు అప్పుడే నా ఊహొచ్చు. 8,000 సంవత్సరానికి ఇస్తే నేను ఎప్పుడు బాకీలు తీరవాలి, నా కుటుంబానికి ఎప్పుడు ఆర్థికంగా ఉండాలని అప్పుడే నా బ్రెయిన్ అప్పట్లోనే ఆలోచన ఉంది సంపాదించాలని. అందుకని మళ్ళా మా ఓనర్ అంటే మామ అవుతాడు నాకు. మళ్ళా కూర్చొని నేనొచ్చిన డబ్బు సంపాదడం కోసం మరి 8,000 ఇస్తే నేను ఎట్టో సంపాదించాలి. నేనెప్పుడు డబ్బులు సేవ్ చేయాలి మామని అడిగితే మళ్ళా నెక్స్ట్ సంవత్సరం 15,000 ఇచ్చారు సార్. అది గూడా నాకు నచ్చలేదు. నేనింకా బాగా కష్టపడి పని చేస్తా. నాకు జీతం ఎక్కువ కావాలంటే నెలకి 1,500 లెక్క నుంచి జీతం మార్చుకొని సంవత్సరంది నెలకు మార్చుకొని స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి బాగా పనిచేస్తూ 1800 నెలకి 2,000 అట్లా 3,000, 4,000, 5,000 పెరుగుతూ కొంచెం ఆదాయం పెంచుకుంటూ, కష్టాన్ని పెంచుకుంటూ పోతున్న టైంలో 2007లో పెళ్లయింది. 2008లో పెద్ద పాప, 2010లో చిన్న పాప. ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతుండయి. ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతుండయి. 2014, 15 దాకా మంచిగా ఆదాయం పెరిగింది. 30, 40 ఏళ్ళకొచ్చాను సార్ నేను. అక్కడి నుంచి ఖర్చులు పెరుగుతుండయి గానీ, ఆదాయం పెరగట్ల. లీడర్స్ గమనించండి అందరూ కూడా. మీకు తెలిసిన విషయమే ఇదంతా. 2015 దాకా నాకు ఆదాయం పాజిటివ్‌గా పెరిగింది. ఖర్చులు పెరిగినియి. 2015 నుంచి నాకు ఆదాయం పెరగట్ల. 30 వస్తుంది, 40 వస్తుంది నెలకి. అక్కడి నుంచి ఖర్చులు పెరుగుతున్నాయి, ఆదాయం పెరగట్లేదు. ఏం చేయాలబ్బా! ఖర్చులు పెరుగుతుండయి, ఆదాయం పెరగట్లేదని ఎవరినైనా పెద్దోళ్ళని అడిగితే, నాయనా ఖర్చు తగ్గించుకో, ఎగస్ట్రా ఖర్చులు తగ్గించుకో, అతి ఖర్చులు తగ్గించుకో, ఉన్న దాంట్లోనే ఉన్న దాంట్లో చూసుకొని మంచం ఉన్న కాడికి కాళ్ళు ముడుచుకో నాయనా అని చెప్పి సలహాలిచ్చేవోళ్ళు. నిజమే అనుకునేవాడిని నేను. ఓహో! వాస్తవమే కదా! ఖర్చులు తగ్గించుకోవాలని. ఖర్చులు తగ్గించుకోవాలంటే ఏం తగ్గించుకోవాలా? ఏదైనా వేస్ట్ ఖర్చులుంటే తగ్గించుకుంటాం. నిత్యావసర ఖర్చులు తగ్గించుకోలేంగా? అది అర్థమయ్యేది కాదనమాట. ఇంకా జాగ్రత్త అని మా మేడం నన్ను, నేను మేడం అనుకుంటూ పోతున్న టైంలో మన పరిస్థితి ఇంకేం చేయలేమని జాగ్రత్తగా ఉన్నా గూడా గడిచిపోతుంది, అయిపోతుంది. 2020లో లాక్‌డౌన్ వచ్చింది. మీ అందరికి తెలుసు సార్. అప్పుడు దాకా ఒక ఎత్తు, అప్పటి నుంచి ఒక ఎత్తున తర్వాత పరిస్థితి మారిపోయింది అందరి జీవితాలు. ముఖ్యంగా మా పరిస్థితి గూడా అట్లాగే అయిపోయింది. ఎందుకంటే ఒక 20, 30, 40 వేలు సంపాదించేవాళ్ళ కుటుంబం ఎలా ఉంటదో మీ అందరికి తెలుసు. ఆ టైంలో లాక్‌డౌన్ వచ్చి పరిస్థితి ఒక్కసారిగా తారుమారయ్యేసరికి ఏం అర్థం కాలేదు సార్. సరేలే ఇన్ని సంవత్సరాలు కష్టపడి పని చేశాం గదా! ఒక వారం, ఒక నెల సెలవొస్తే మంచిదే గదా! అని ఆనందంగా ఎంజాయ్ జేశాము. కానీ 2 నెలలు గూడా లాక్‌డౌన్ అని జెప్పారు. ఎందుకంటే బార్ అండ్ రెస్టారెంట్లు బాగా పూర్తి క్లోజ్ జేశారు సార్. కొంతమందికి తెలిసే ఉంటుంది. ఇంగ ఏం క్లోజ్. అసలు అవకాశం గూడా లేదు. అప్పుడు 2 నెలల్లో కొంచెం ఇబ్బందయింది. అబ్బా! ఇదేంది ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించి దాచిపెట్టిన డబ్బులు తీసుకొని తినాలంటే బాధేసింది నాకు గూడా. కానీ ఏం జేస్తాం? పని లేదు. ఖాళీ. 2 నెలలు గూడా తిన్నాం. అయిపోయినియి. ఉన్నయి మొత్తం అయిపోయినియి. మూడో నెలలో కొంతమందిని డబ్బులడిగా ఒక 50,000 అడగంగానే ఇచ్చారు. మళ్ళా 4 నెలలు లాక్‌డౌన్ వచ్చింది మాకు. ఇంకొక 10 మందిని డబ్బులడిగితే ఇచ్చారు. ఫస్ట్‌లో ఒక్కరినడిగితేనే డబ్బులిచ్చారు. తర్వాత 10 మందినడిగితే ఒక్కరిచ్చారు. మళ్ళా నెలలో అయి గూడా అయిపోయినియి. మళ్ళా డబ్బులడిగితే మీకు లాక్‌డౌన్, నాకు లాక్‌డౌనే గదా! యాడొస్తాయి డబ్బులన్నారు సార్. ఆ టైంలో నేను, మా మేడం, మా పిల్లలు అందరం కలిసి మా ఊరు ఉప్పులూరొచ్చి మా నాన్న, మా అమ్మ వ్యవసాయం చేస్తుంటే ఆడ కూర్చొని ఖాళీగా తిన్నాం సార్. 2020 లాక్‌డౌన్ అయిపోయింది. మళ్ళా గుంటూరొచ్చాం. షాపులు తీశారు. 2021లో మళ్ళా లాక్‌డౌన్, లాక్‌డౌన్. ఫుల్ లాక్‌డౌన్ కాదు, లాక్‌డౌన్. దాంట్లో గూడా బార్లు లాక్‌డౌన్. అక్కడ గూడా ఆదాయం లేదు సార్. కానీ లాక్‌డౌన్ వల్ల కొంచెం పనుండేది. కొంచెం జీతం వచ్చేది. 30, 40 వేలు సంపాదించే వాళ్ళ కుటుంబానికి 4, 5 వేలు వస్తే గడుస్తుద్దా సార్? గడవదు. కానీ ఏం చేస్తాం మనకు చేతైంది అదే. మళ్ళా పోయేవాడిని. 2021 లాక్‌డౌన్ 2 పూర్తిగా అయిపోయి షాపులు ఓపెన్ చేసిన తర్వాత
పని ఉంది కానీ ఆదాయం లేదు. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇన్ని సంవత్సరాలు కష్టపడి తిని తినక డ్యూటీ చేసుకొని జాగ్రత్త చేసుకొని పని చేస్తే ఒక 2 సంవత్సరాలు పని లేకపోతే కుటుంబం గడవలేదు. రేపు ఫ్యూచర్‌లో రాబోయే రోజుల్లో దీనికంటే ఏదన్నా ఇబ్బందొస్తే నా కుటుంబం, నా భార్య, నా పిల్లల పరిస్థితి ఏంటి? అని నాకు బాధేసి ఒకరోజు మా మేడం మేమిద్దరం కూర్చొని ఇది కాదు మన పరిస్థితి. మనం బాగా డబ్బు సంపాదించాలి. దీనికంటే ఎక్కువ డబ్బు సంపాదించాలి. ఇది చేస్తూ అన్నా చేయాలి. లేదంటే ఇది మానేసన్నా చేయాలి. ఈ ఆలోచన అప్పుడే పుట్టింది సార్. మాకు 2021లోనే పుట్టింది గానీ, ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. నాకు చేతనైంది ఆ పనే గాబట్టి, మళ్ళా ఆలోచించేవాళ్ళం. మళ్ళా అదే పనికెళ్ళాం. అప్పుడు 2021 చివర్లో మా సొంత బామర్ది లక్ష్మీ సారు కావలిలో గవర్నమెంట్ టీచర్ మీ అందరికి తెలిసే ఉంటది. సార్ నాకు వెస్టేజ్ చెప్పినప్పుడు, నాకు మార్కెటింగ్ అన్నా, వెస్టేజ్ అన్నా నాకు తెలీదు సార్. ఎందుకంటే పెద్దోళ్ళు ఎక్కువ మంచి మాటలు చెప్పేవాళ్ళు. నాయనా కష్టపడి పని జేసుకో. కష్టపడి పని జేసుకునేవాళ్ళు. కష్టపడి పని జేసుకొని పెద్దలు చెప్పిన మాటని గౌరవిస్తూ, బాగా కష్టపడితే బాగా డబ్బులొస్తాయని నా మైండ్ ఫిక్స్ అయిపోయింది. అందుకే నేను బాగా కష్టపడేవాడిని సార్. 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు డ్యూటీ చేస్తారు ఎక్కువ మంది. నేను 15 గంటలు చేసేవాడిని డ్యూటీ. ఎక్కువ డబ్బులొస్తాయని. ఆ మైండ్ సెట్‌లో ఉన్న నాకు ఈ మార్కెటింగ్ అన్నా, ఈ మాటలన్నా నాకు తెలీక, ఎన్ని మాటలు చెప్పాలేమో, ఎన్ని జనాల్ని ఏదైనా చేయాలేమో, ఇది నాకొద్దు, ఇలాంటి పని నాకు చెప్పొద్దని 8 నెలలు నేను వినలేదు సార్. వినకపోయినా వెస్టేజోళ్ళు వదిలిపెట్టరు మీకు తెలిసిందేగా. కానీ మా బామర్దే గాబట్టి మా మిసెస్ వాళ్ళ చెల్లెలికి చెప్పడం స్టార్ట్ జేసిండు. ఇందాక మా మేడం మాట్లాడిందిగా. చెబితే ఆ అమ్మాయి గూడా వినలేదు గానీ, డైరెక్ట్‌గా గుంటూరొచ్చిండాయన. గుంటూరొచ్చి మీటింగ్ తీసుకెళ్ళాడు. మా మేడం మీటింగ్‌కెళ్ళిన తర్వాత కనెక్ట్ అయ్యి, "బాగుందండి చేసుకుందాము. నీ పని నువ్వు జేసుకో. నాకు నువ్వు సపోర్ట్ జెయ్యి. నేను చిన్నగానే కష్టపడి ఒక 10,000 వస్తే చాలు. 10,000 రాకుండా పోతాయని" మా మేడం గారు స్టార్ట్ జేశారు సార్. నాకైతే కుదరలేదు, తెలీదు. మా మేడం స్టార్ట్ జేయాలంటే ఏం జేయాలా? మీ అందరికి తెలుసుగా. ఐడీ తీసుకొని ప్రొడక్ట్ వాడుకోవాలా. ఐడీ అంటే ఫ్రీయే గాబట్టి, సొంత బామర్దే గాబట్టి, ఐడీ గూడా నాదే ఇచ్చింది మా మేడం. నేనైతే బాగా తురుము, తోపు తెలియగల్లోడివి. నీ అకౌంట్‌లో గాని పెడితే నువ్వు బాగొస్తావు అని జెప్పి నా అకౌంటే ఇచ్చింది. నేను షాప్‌కెళ్ళి మా మేడం నేను తీసుకెళ్ళి ప్రొడక్ట్ తీపిచ్చిన. మాది చిన్న కుటుంబం. సబ్బు అయిపోతే సబ్బు కొనుక్కునేవాళ్ళం. పేస్ట్ అయిపోతే పేస్ట్ కొనుక్కునేవాళ్ళం. ఆయిల్ ప్యాకెట్ అయిపోతే ఆయిల్ ప్యాకెట్ తెచ్చుకునేవాళ్ళం. మా లైన్‌లో పక్క కొట్టుకెళ్ళి. డీమార్ట్, బెస్ట్ ప్రైస్, మార్కెట్‌కి గూడా పెద్ద పెద్ద ఎప్పుడు ఎళ్ళలా. ఎందుకంటే ఆడికెళ్తే 4000, 5000 పెట్టి కొనాల్సొస్తదేమో తెలీక. మనకంత స్తోమత లేదు గదా! ఏదో పోయి టక్కన డబ్బులున్నప్పుడు తెచ్చుకోవచ్చనే ఆలోచన ఉన్న మాకు, షాప్‌కెళ్ళంగానే ఏం కొనాలా? ఎంత కొనాలో అర్థం గాలేదు. మరంతా కొనాలేమని భయపడ్డాము. మన ఇష్టం ఎంతైనా కొనుక్కోవచ్చన్నారు. ఆ రోజుల్లో వినండి లీడర్స్. కొత్త వాళ్ళకి గాని, పాత వాళ్ళకి గాని అనుమానాలు, అపోహలుండే వాళ్ళందరికీ ఇది రీల్ సార్. రీల్ గాదు రియల్. అంటే సినిమా గాదు. సినిమా అంటే కల్పితం. సృష్టిచ్చి తీస్తారు. రీల్ అంటే ఇంక మీకు తెలిసిందే. నా నా రీల్ నా స్టోరీ చెప్తున్నా మీకు. మీకందరికి గూడా వెస్ట్‌వేలు వచ్చిన అందరికి అర్థమవుద్ది. అప్పుడు మేమేమైందంటే, ఇప్పుడు ఎంత కొనాలని భయపడుతుంటే ఎంతకైనా కొనుక్కోవచ్చన్నారు సార్. ఆ టైంలో నా ఆలోచన ఏందంటే, సబ్బు రుద్దుకుంటే చర్మానికేమన్నా అవుద్దేమో, పేస్ట్ రుద్దుకుంటే పళ్ళేమన్నా ఊడిపోతాయేమో అని భయంతో బట్టలు ఉతుక్కునేది, అంట్లు కడుక్కునేది, బాత్రూమ్ కడుక్కునేది, ఇల్లు తుడుచుకునేది. ఈ 4 తీసుకోవడం జరిగింది. తీసుకొచ్చాం, వాడాం బాగుంది ఈ ప్రొడక్టు. మా మేడం గారికి 10 సంవత్సరాల నుంచి మైగ్రేన్ తలకాయ నొప్పుండేది. ఫ్యాన్ తిరిగినా, లైట్ ఎలిగినా, ఎవరన్నా అరిసినా, టీవీ చూసినా, బస్సు ప్రయాణం చేసినా తలకి కండవ గట్టుకొని పడుకునేది. అంత ఇబ్బందిగా ఉండేది. గుంటూరులో ఉన్న అన్ని హాస్పిటల్‌కెళ్తే డాక్టర్లు మొత్తం టెస్టులు చేసేవాళ్ళు. చూసేవాళ్ళు, "అమ్మ నీకు ఏం బాగానే ఉంది. ఏమి లేదమ్మా" అని చెప్పి నిద్రకి, నొప్పికి టాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు. "నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావమ్మా. ఆ ఆలోచన తగ్గించుకుంటే నీకు తలకాయ నొప్పి తగ్గుద్ది. లేకపోతే తగ్గదనేవాళ్ళు." మేము నవ్వుకునేవాళ్ళం వచ్చి. "ఏమమ్మా ఏం ఆలోచిస్తున్నావు" అంటే, "ఏముంటది ఇంగ లేడీస్‌కి ఎక్కువ ఆలోచన మా ఆయన బాగా సంపాదించాలి. నిండుగా బంగారం వేసుకోవాలి. డబ్బులు బాగా సంపాదించాలి. గుంటూరులో ఇల్లు కొనాలి, కారు కొనాలని" ఇయన్నీ ఆలోచనలు చెప్తా ఉండేది. "తల్లే ఇయన్నీ ఇప్పుడు నెరవేరవు గాని ఎందుకు ఆ తలకాయ పగలగొట్టుకుంటావు నువ్వు? కొంచెం తగ్గించుకో" అంటే, మనం చెప్పినా వినేవాళ్ళు కాదు. తలకాయ నొప్పి వచ్చినప్పుడు అదే ఇబ్బంది పడుతుండేవాళ్ళు. ఆ టైంలో గ్యానోడర్మా, అలోవెరా, నోని, ఫ్లాక్స్ ఆయిలు ఈ క్యాప్సూల్స్ వాడమని వాళ్ళ అన్నయ్య చెప్పిండు. వాళ్ళ అన్నయ్య చెప్పంగానే నమ్మలేదు. వాళ్ళ అన్నయ్య వాడి ఫస్ట్ పాప పుట్టింది. మళ్ళా 4, 5 సంవత్సరాల పాటు పిల్లలు లేకపోతే ఈ వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడిన తర్వాత రెండోసారి పాప పుట్టింది. ఆ విషయం చెప్పంగానే మా మేడం వాడుకున్న తర్వాత 4, 5 నెలలు వాడుకోమన్నారు. 6, 7 నెలలు వాడుకుంటే పర్వాలేదు బాగుందనిపిచ్చింది. ఈలోపు ఇంట్లో వస్తువులు కూడా వాడుకుంటున్నాం.
ఫస్ట్ నెల 67 రూపాయలు వచ్చినాయి. సరే బాగుందని చెప్పి వాడుకుంటూ జనాలు చెప్తే డబ్బులు వస్తాయి అన్నారు. నాకైతే మీటింగ్‌కి వెళ్ళలేదు నేను. నాకు తెలీదు. మా మేడం జనాలకు చెప్పడం స్టార్ట్ చేసింది. కొంతమంది విన్నారు, వినలేదు. విన్నా వినకపోయినా స్టార్ట్ చేసుకుంటూ పోతే 67 రూపాయలు కాస్త 500, 1000, 2000, 3000 అట్లా వస్తున్నాయి. నాకు కొంచెం అర్థమైంది. నా అకౌంట్‌లో పడుతున్నాయి కాబట్టి పర్వాలేదని. కానీ ఇంటికొస్తే నన్ను బిజినెస్ చేయమంటది. నాకు 15 గంటలు డ్యూటీ. లోనకెళ్తే బయటికి రాను నేను. నేను మీటింగ్ రాలా. నాకు చెప్పడం చేతగా తెలీదు. నన్ను లాగ్గాక అంటే ఇంటికొచ్చిన కాడి నుంచి రోజు అడుగుతుండడం వల్ల సరే చూద్దాం అనుకున్నాను. కానీ ఈలోపు ఒక మీటింగ్‌కి పోదాం రమ్మని చెప్పి నన్ను మీటింగ్ తీసుకెళ్ళింది. మన గ్రేట్ లీడర్ మెంటర్ మహాగురూజీ ఎంఎస్ఆర్ గారు ఆ రోజు మీటింగ్‌కి వస్తున్నాడు. ఫస్ట్ టైం నేను చూడడం సార్. నాకు అంతకుముందు చెప్పేవాళ్ళేగా నేను వినలేదు. నాకు తెలీదు. గురువుగారు వస్తున్నారు ఒక మీటింగ్ రమ్మంటే నేను మీటింగ్‌కి వెళ్ళడం జరిగింది. ఓకేనా లీడర్స్? ఇలా ఈరోజు ఇంత పెద్ద పేరు వచ్చిందన్న, ఈ నేమ్ వచ్చిందన్న, ఈరోజు నేను మీలాంటి గ్రేట్ లీడర్స్ ముందు నా వాయిస్ మీరు వినడానికి వచ్చానన్నా అది నా గొప్పతనం కాదు. దానికి కర్త, కర్మ, క్రియ, మెంటర్ మహాగురూజీ ఎంఎస్ఆర్ గారికి అభివందనం, పాదాభివందనాలు. అలాంటి గ్రేట్ లీడర్ మీటింగ్‌కి నేను వెళ్ళడం జరిగింది లీడర్స్ గమనించండి. నేనైతే మీటింగ్‌కి వెళ్ళినప్పుడు డ్యూటీ బిజీగా ఉండేవాడిని. ఎప్పుడు డ్యూటీ మీద ఆలోచనలో ఉండేవాడిని. అట్లాంటిది మీటింగ్‌కి వెళ్ళిన తర్వాత నేను లాస్ట్‌లో కూర్చున్నా. అది పెద్ద మీటింగ్ కూడా కాదు. ఆ రోజుల్లో చాలా చిన్న మీటింగు. ఇంతమంది లీడర్స్ కూడా డబ్బులు తీసుకునేవాళ్ళు కూడా రాలేదు. ఏదో చిన్నోళ్ళు 5,000, 10,000, 20,000, 30,000 అని లేడీస్, జెంట్స్ మాట్లాడుతున్నారు. నేను విన్నా గాని నాకు వెక్కలేదు సార్. కానీ లాస్ట్‌లో ఎంఎస్ఆర్ గురుగారు పెన్ను తీసుకొని మాట్లాడుతూ ఒక్క మాట అన్నాడు సార్. ఆ మాటే ఈరోజు నా మైండ్ సెట్ మారి ఇప్పుడు దాకా నిలబడ్డానికి బలమైన కారణం ఆ మాటే సార్. అదేందంటే పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు. పేదవాడిగా చనిపోతే ముమ్మాటికి నీదే తప్పు. నేను పేదవాడిగా పుట్టా. వెస్టేజ్ మా ఇంటికొచ్చింది. రాబోయే రోజుల్లో కోటీశ్వరుని అవుతా. 100 మంది పేదవాళ్ళని కోటీశ్వరుని చేస్తా అన్నాడు గురుగారు. ఆ మాట అనగానే నాకు ఎక్కడో నరాల్లో ఉన్న బ్లడ్ మరిగి రోమాలు నిక్కబొడుచుకొని ఎలాగో మైండ్ సెట్ దూరంగా పెట్టి ఎట్లా అంటే అట్లా కూర్చున్నాను. నేను స్ట్రిక్ట్ రైట్ గా కూర్చొని సార్ మాట విందాము, మీటింగ్ అయిపోయేదాకా కూర్చుందామని నా మైండ్ పెట్టి గురువుగారు మాట్లాడే ప్రతి మాట చివరిదాకా విన్నాను సార్. ఎందుకంటే ఆ మాట వల్ల ఉన్న గొప్పతనం ఏంటంటే ఈరోజు భూమి మీద ఒక పేదవాడు కోటీశ్వరుడు అంత ఆషామాషి కాదు. ఒకవేళ అదృష్టం వరించి కోటీశ్వరుడైనా ఆ కోటీశ్వరుడైన వ్యక్తి 100 మంది పేదవాళ్ళను కోటీశ్వరులు చేయడం అసాధ్యం. నేను ఇంతవరకు ఎవరు నాతో ఆ మాట అనగా నేను వినలా. ఎప్పుడో చిన్నప్పుడు ఒక సినిమాలో డైలాగ్ ఉంది సార్. అది నాకు గుర్తొచ్చింది. హీరో, పెద్ద హీరో సినిమా స్టార్ట్ అయిన కాడి నుంచి నేను పేదవాళ్ళని మారుస్తా అని పేదవాళ్ళ కోసం కష్టపడి పనిచేస్తుంటే ప్రతిసారి కష్టాలు వచ్చాయి ఆయన హీరోకి. వాళ్ళ నాన్నుండి బతిలాడుతూ ఉండేవాడు. వద్దురా నాన్న అంటే అతను వినేవాడు కాదు. పేదవాళ్ళకి ఏదైనా చేయాలని. అప్పుడు హీరో వాళ్ళ నాన్న ఒక మంచి మాట అంటాడు సార్. అది నాకు ఇప్పటికి గుర్తుంటది. "ఒరేయ్ నాన్న నా మాట వినరా, పేదవాళ్ళు అని పేదవాళ్ళ కోసం పాటుపడిన ప్రతి ఒక్కడు పెద్దోడయ్యాడే గాని ఆ పేదవాళ్ళుగానే ఉన్నారా నాన్న, నా మాట విని కొని తెచ్చుకో కష్టాలంటే అది సినిమా కాబట్టి 2:30 గంట కాబట్టి ఫస్ట్ హాఫ్ పోరాడినా సెకండ్ హాఫ్ తిరగబడి హెల్ప్ చేస్తాడు. అది సినిమా. రియల్‌గా అంత ఆషామాషి కాదు. దీంట్లో ఏదో ఉందని చెప్పి నేను కూర్చొని విన్న తర్వాత మీటింగ్ మొత్తం అయిపోయిన నాకు 3 పాయింట్లు బాగా నచ్చినాయి సార్. మనం డబ్బులు కట్టించట్లేదు. అంటే మనం మోసపోవట్లేదు. ఎవరిని మోసం చేయట్లేదు. ప్లస్ ఎంత కష్టపడితే అంత డబ్బుందని నాకు అర్థమైంది. నేను బాగా కష్టపడతాను. నాకు డబ్బు కావాలి. ఇక్కడ ఉందని చెప్పిండ్రు. ప్లస్ మూడో పాయింట్ నాకు బాగా నచ్చింది. ఈరోజు మనందరం కష్టపడుతున్నాం. ఇల్లు గడుస్తుంది. రేపేదన్నా జరిగి నువ్వు లేకపోతే నీ భార్య పిల్లల పరిస్థితి ఏంటి అన్నాడు సార్ దాంట్లో. నాకు ఏడుపొచ్చింది సార్. ఎందుకంటే నేను ఉండి కష్టపడితేనే 30, 40 వేలు వస్తేనే నా భార్య నా పిల్లలు గడవడానికి కష్టంగా ఉంది. రేపు లేకపోతే నా పరిస్థితి ఏంటి? నా కుటుంబం పరిస్థితి అని డైలీ ఆలోచన చేసినప్పుడల్లా బాధేసేది. ఎందుకంటే ఇలాంటి సిట్యుయేషన్ ఊళ్ళో జరుగుండయి కొంతమందికి. భర్త ఉన్నప్పుడు హ్యాపీగా గడిచిన ఆడబిడ్డ ఈరోజు ఆ కుటుంబంలో భర్త లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నది. మా ఇంట్లో కుటుంబంలో కూడా జరిగింది కాబట్టి అది నా పరిస్థితి నా కుటుంబానికి రాకూడదని రోజు బాధపడుతుండేవాడిని. కానీ మనకు తెలీదు కదా సార్. కానీ ఆ విషయం వెస్టేజ్‌లో ఉందనంగానే నాకు బాగా ధైర్యం వచ్చింది. ఏమైనా సరే ఇది నాకు బాగా నచ్చిందనిపించింది. 4 పాయింటు నాకు బాగా కొంతమందికి హెల్ప్ చేయాలని, నేను పుట్టి పెరిగిన ఊరికి హెల్ప్ చేయాలని, నా తోటోళ్ళకి హెల్ప్ చేయాలని అనుకునేవాడిని సార్. హెల్ప్ చేయాలని అనుకోవడం తప్పులేదు. చాలా మంది అనుకుంటారు. కానీ ఎందుకు హెల్ప్ చేయలేకపోతున్నారు?
హెల్ప్ చేయాలంటే మాట సాయం చేస్తే అవసరం తీరదు సార్. డబ్బు సాయం చేస్తేనే అవసరం తీరుద్ది. ఇది అందరికి తెలిసిన విషయం. కానీ మంచి మనసుంది. డబ్బు లేదు అందరి దగ్గర. నా దగ్గర మంచి మనసుంది. డబ్బు లేదు. అందుకే నేనేం చేయలేకపోయేవాడిని. కానీ ఇక్కడ బాగా సంపాదించి 10 మందికి మంచి చేసే అవకాశం ఉందని మీటింగ్ మొత్తం అయిపోయేలోపు విన్నాను. అర్థమైంది. ఏమైనా సరే దీన్ని చేయాలని చెప్పి మీటింగ్ అయిపోయిన తర్వాత ఎంఎస్ఆర్ గురువు గారికి షేక్ హ్యాండ్ ఇచ్చి డ్యూటీ చేసుకుంటూ వెస్టేజ్ చేయడం స్టార్ట్ చేశాను సార్. 2022 స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేయాలా? జనాలకు చెప్పాలా. జనాలకు చెప్తే కొంతమంది నన్ను చూసో, నా మంచితనాన్ని చూసో ప్లస్ మనిషిని వస్తే కాదని లేక అందరూ టక్క టక్క తీసుకున్నారు సార్. బాగానే ఉంది. టక్కన 4000, 5000, 6000 బ్రాంచ్ అయినాం, సిల్వర్ అయ్యాం. డబ్బులు చెక్కు పెరుగుతుంది. బాగా హ్యాపీగా ఉంది. ఎప్పుడన్నా ఒకరోజు గురువుగారి మాటల కోసం సెలవు పెట్టి మీటింగ్‌కి వెళ్ళేవాడిని. బాగా జోసొచ్చేది. వాళ్ళేమో 70,000, 80,000, లక్షలు అనేవాళ్ళు. మనకేమో నోరు ఊరుతుండేది. అట్లా 8,000, 9,000 వచ్చిన తర్వాత ఇంకా బాగా ఊపొచ్చింది. 10,000 వచ్చినాయి సార్. 10,000 వచ్చిన తర్వాత ఎంఎస్ఆర్ గారి మాటలు వింటుంటాం కాబట్టి ఇంటికొస్తే నిద్ర వచ్చేది కాదు. డ్యూటీకి పోబుద్దయ్యేది కాదు. ఆ ఆలోచనలో ఎంఎస్ఆర్ గురుగారు ఒక మాట చెప్పింది సార్ మీటింగ్‌లో. తిరుమలరావు సార్, నువ్వు బాగా కష్టపడుతుండవు. నీ దగ్గర ఆ టాలెంట్ ఉంది. నువ్వు ఇక్కడ ఒక గంట చేస్తేనే 10,000 వస్తుండయి. అక్కడ 15 గంటలు చేస్తుండవు. ఆ టయాన్ని తీసి ఇక్కడ పెట్టు. అంతకంటే 4 గంటలు నీకు డబ్బొచ్చుద్ది. నా మాట విను. కొన్ని వేల మందికి ఇదే మాటలు చెప్పా. వాళ్ళందరూ సక్సెస్ అయ్యన్నారు. నువ్వు సక్సెస్ అవుతావని నా భుజం మీద చేయంగానే ఎక్కడో లేని ధైర్యం వచ్చింది సార్. ఫిబ్రవరి 1వ తారీఖు 2022న 10,000 వస్తున్నప్పుడు వెస్టేజ్‌లో నేను డ్యూటీ మానేశా. నాకేం కనపడలా. సక్సెస్, డబ్బు, కష్టం అన్నీ కనపడ్డాయి. అయన్నీ నా దగ్గరుండి నేను చేస్తానని డ్యూటీ మానేశా. మానేసిన కాడి నుంచి ఇంక ఆగుతామా? అప్పుడు దాకా కసిగా ఉన్నాం. ఇంకా ఇద్దరం కలిసి స్పీడ్ పెంచాం సార్. 14,000 అయింది, 17,000 అయింది, 21 అయింది, 24 అయింది, 25,800 చిల్లరైంది. ఆ ఊపు 4 నెలలు ఆనందం తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అయిపోయినాం. కానీ లీడర్స్ గమనించండి, వెస్టేజ్ ఎలా ఉంటదో. ఇక్కడి నుంచి 25,000 దాటిన తర్వాత నా ఆనందం తట్టుకోలేకపోయాను. కానీ లీడర్స్ అక్కడి నుంచి నా చెక్కు పెరగల. 28 కాస్త 25 అయింది, 21 అయింది, 17 అయింది, 14కి దిగుతుంది చెక్కు. నాకు అర్థం కాల. డబ్బు కోసం వచ్చాం, కష్టపడుతున్నాం, చెక్కు పెరగట్లేదు, తగ్గిపోతుంది. నాకు 30,000, 40,000 జీతం వచ్చేది. అవన్నీ వదిలేసి వచ్చాను. తిరగడానికి ఖర్చు ఎంత? నేను డ్యూటీ ఎంత చేస్తుండా? పని ఎంత చేస్తుండా? నా కుటుంబం ఖర్చు ఎంత? నాకు వచ్చే ఆదాయం ఎంత అని భయమేసి, బాధేసి, దిగులు పడతా ఉండేవాడిని. ఆ బాధ లేడీస్‌కి ఎక్కువ ఉంటదిగా, తట్టుకోలేక ఎంఎస్ఆర్ గురువు గారు గుంటూరులో మీటింగ్ పెట్టినప్పుడు మన ఇంటికి వచ్చేవాడు సార్. అట్లా కనపడిపోయేవాడు. ఒకరోజు మా మేడం ఏడుస్తూ గురువుగారిని అడిగింది. ఏడుస్తుంటే నేను ఇంకా ఏడిస్తే సానుభూతి మీద గురువుగారు ఏదైనా సపోర్ట్ చేస్తాడని నేను కూడా అనుకున్నాను. నేను కూడా పక్కనే ఉన్నాను. గురువుగారు కోపం వచ్చి, ఏడిస్తే కన్నీళ్ళొస్తాయి, నిలబడి పోరాడితే ఫలితాలొస్తాయి, చిరాకు ఏడిస్తే అనడు. నాకు భయమేసింది. ఏదైనా సానుభూతి చూపించి ఏదన్నా హెల్ప్ చేస్తాను అనుకుంటే ఆ మాట అనంగానే నాకు భయమేసింది సార్. కానీ నేను ఉండబట్టలేక గురువుగారు, కాదు గురువుగారు, మేము సంపాదించిన ఆదాయం ఎంత? ఈడకొచ్చిన పరిస్థితి ఎంత? ఇట్లా వస్తే మా కుటుంబ పరిస్థితి ఏంటి? ఇద్దరు ఆడపిల్లలంటే, సార్ తిరుమలరావు సార్, మీరు బాగా కష్టపడుతున్నారు. ఇది మా నెట్వర్క్ మార్కెటింగ్. మీకు అవగాహన లేకపోవచ్చు. నువ్వొక్కడం నీ కోసం, డబ్బు కోసం పనిచేస్తే నీకొచ్చేది జీతం బయట. ఆ జీతం ఇంతే. ఇది నెట్వర్క్ మార్కెటింగ్, టీమ్ వర్క్, జనాల బిజినెస్. నీ ఒక్కడికి డబ్బు రావడం చూసుకోకూడదు. నీ కిందోళ్ళకి డబ్బులు రావాలి. నీ కిందోళ్ళకి డబ్బులొస్తేనే నీకు డబ్బులొస్తాయని సార్ చెప్పంగానే అప్పుడు ఆలోచన మార్చుకొని నా కింద ఎవరెవరైతే ఉన్నారో అప్పుడే స్టార్టింగ్‌లో మాధవరావు సార్‌ని జాయిన్ చేశాం. మాధవరావు సార్ దగ్గర కూర్చొని, మాధవరావు సార్ నీకెవరు తెలుసు? వాళ్ళ కాడ కూర్చొని, నా కిందోళ్ళ కాడ కూర్చొని, వాళ్ళ కాడ మాట్లాడి, వాళ్ళకి తెలిసినోళ్ళు ఎవరో ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, వాళ్ళకి డబ్బులొస్తే నాకు డబ్బులొస్తాయి కాబట్టి, వాళ్ళ చెక్కుని పెంచుకోవడం కోసం నా హెల్ప్ చేస్తూ, నా టీమ్‌ని స్టడీ చేసుకుంటూ పోతే మళ్ళా చెక్కు పెరగడం స్టార్ట్ అయింది. 14 కాస్త 17, 25, 30, 36, 40 అట్లా పెరుగుతా ఉంది. ప్రతి మీటింగ్ పోతే అందరూ లక్షలు అంటున్నారు. నాకు గూడా లచ్చొచ్చుద్దని నేను గూడా కలగంటూ కష్టపడి పని చేస్తున్న టైంలో 64,000కి వచ్చింది సార్. 64,000 కాడ నుంచి నాకు చెక్కు పెరగల. 64,000 కాడ చెక్కు పెరగలేదు. అందరేమో 1,00,000 అంటున్నారు. నా తర్వాత వచ్చిన సురేష్ సార్ లాంటోళ్ళు, హైదరాబాద్‌లో ఇంకా కొంతమందున్నారు. వాళ్ళందరేమో దూసుకెళ్ళిపోతున్నారు. ఇదేంది నిన్నగాక మొన్నొచ్చినోళ్ళు నాకంటే ముందు దూసుకుపోతున్నారు. నేనెందుకు ముందుకెళ్ళలేకపోతున్నాను? ఏంటి నా లోపం? నాకు 1,00,000 ఎందుకు రావట్లేదు? కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి బూట్ క్యాంప్‌కి మహాయజ్ఞానికెళ్తే 1,00,000 తీసుకునేవాళ్ళు డయాస్ మీదకి రమ్మంటే చాలా మంది డయాస్ మీదకొచ్చి మాట్లాడుతుండేవాళ్ళు. నాకేమో 1,00,000 రావట్లేదు. పక్కన మెట్ల మీద కూర్చొని నాకు బాధేసేది.
నాకు కూడా లక్ష వచ్చుంటే నేను కూడా డయాస్ మీదకి వచ్చేవాడిని, నేను కూడా మాట్లాడమని బాధేసేది. కానీ వాళ్ళందరూ లక్ష వచ్చిన డయాస్ మీదకి వచ్చేవాళ్ళు, నన్ను కూడా డయాస్ మీదకి పిలిచేవారు, సార్ డ్యాన్స్ చేయండి డ్యాన్స్ చేయండి అని. నాకైతే గురుగారి మాటని కాదనలేక వేసేవాడిని, కానీ మా మేడం ఇంటికి వస్తే లక్ష వచ్చేదాకా డ్యాన్స్ చేస్తే నేను ఒప్పుకొని కోప్పడేది. గురువుగారు నీకెందుకు వెయ్యి, నువ్వు డ్యాన్స్ లక్ష వస్తుంది అనేవాడు. కానీ అందరూ లీడర్స్ కూడా అడిగేవాళ్ళు ఏమని. సరే ఏదన్నా కానీ వేసేవాడిని, వచ్చేవాడిని. లక్ష 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 అని కలవరిస్తా ఉండేవాళ్ళం. లక్ష రాలేదు సార్. మళ్ళా ఒకరోజు ఎంఎస్ఆర్ గురుగారి దగ్గర కూర్చొని, సార్ నా తర్వాత వచ్చిన అందరికి లక్ష వస్తుంది, నాకేమో లక్ష రావట్లేదు, నాకు లక్ష కావాలంటే ఏం చేయాలి, ఏదన్నా ఉంటే చెప్పండి సార్ అంటే, తిరుమలరావు సార్ లక్ష రావాలంటే లక్షణాలు నింపుకోవాలి. గురుగారు చెప్పింది డైరెక్ట్ గానే, లక్ష రావాలంటే లక్షణాలు నింపుకోవాలి అని చెప్తూ, తుఫానుకు తలవంచని పెను వృక్షం కుప్పగూలితే తల వంచిన గడ్డి పరక తుఫానంతరం హ్యాపీగా లేచి నిలబడింది. ఎవరైతే వెస్టేజ్ సిస్టానికి తల వంచి నీ నడక, నడవడిక, పద్ధతి, ప్రవర్తన, మాట తీరు, అప్లైన్ గౌరవించి, లైఫ్ లైన్ ప్రేమించి, అసోసియేషన్కి అనుగుణంగా కలిసి మెలిసి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకు దేవుడు దిగొచ్చి టీమ్ ఇస్తాడు, లక్షిస్తాడు తిరుమలరావు సార్. అవి నింపుకుంటేనే లక్ష వస్తాయి, కష్టపడితే కాదు అనగానే అప్పుడు నాకు కొంచెం అర్థమయ్యి నాలో లేని నింపుకుంటూ ఉన్నవి పెంచుకుంటూ లక్ష 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 అని నినాదంతో కష్టపడి పనిచేస్తూ ముందుకెళ్తే 65,000 కాస్త 72,000 అయింది, 77,000 అయింది, 79,000 అయింది, 85,000 అయింది, 89,000 అయింది, 91,000 అయింది, 92,000 అయింది. అక్కడి నుంచి లక్ష 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 అనే నామస్మరణం చేస్తే 1,05,000 అయింది, 1,06,000 అయింది, 1,07,000 అయింది, 1,17,000 అయింది, 1,19,000 అయింది, 1,47,000 అయింది, 1,49,000 అయింది, 1,57,000, 1,59,000, 1,62,000, తర్వాత 1,72,000. ఈ నెలలోనే అదే ఈ నెల అంటే డిసెంబర్ 10వ తారీఖు వచ్చింది. 2,19,234 లీడర్స్. ఇదంతా చెప్పినంత ఈజీగా అయితే రాలేదు సార్. కష్టాలు వచ్చినాయి, కన్నీళ్ళు వచ్చినాయి, బాధలు వచ్చినాయి. మన అనే వాళ్ళ కాడికి పోతే ఒక్కరు కూడా గౌరవించలేదు. వాళ్ళకి తెలియక, నా మీద కోపం ఎవరికి లేదు సార్, వాళ్ళకి తెలియక గౌరవించలేదు. కానీ నిలబడు 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 అని గురువుగారు చెప్తూ ఉంటే నిలబడితే ఇక్కడ దాకా వచ్చాం. చాలా మంది తెలిసి తెలియక జాయిన్ అవ్వగానే డబ్బులు రాలేదని, అబ్బా 4-5 నెలలు చేశాను డబ్బులు రాలేదని వెళ్ళిపోతుంటారు తెలిసి తెలియక. ఇది స్టార్టింగ్ లో డబ్బు రాదు, దానికి ఎగ్జాంపుల్ నేనే సార్. 100% మొత్తం పూర్తిగా వెస్టేజ్ లో 4 సంవత్సరాలు పట్టింది సార్. 4 సంవత్సరాలలో 33 లక్షలు వచ్చినాయి. లీడర్స్ 20 సంవత్సరాలు చేస్తే రాంది 4 సంవత్సరాల్లో వచ్చింది నాకు. ఒక సంవత్సరం స్టార్టింగ్ లో సంవత్సరం రోజుల తర్వాత నాకు డబ్బు రావట్లేదు అని ఎంఎస్ఆర్ గురుగారిని బతిలాడితే, సార్ ఒక మాట చెప్పింది సార్, నేను వచ్చాను తిరగడానికి డబ్బులు అయిపోతుంది, టైం వేస్ట్ అయిపోతుందంటే గురువు గారు ఒక మాట చెప్పి, తిరుమలరావు సార్ వెస్టేజీ కోసం పెట్టిన ఖర్చు, వెస్టేజీ కోసం వెచ్చించిన సమయం రాబోయే రోజుల్లో 4 అంతలు తిరిగి వచ్చుద్ది అన్నాడు. కానీ ఆ రోజు నాకు అర్థం కాలేదు సార్. చూడండి, 20 సంవత్సరాలు 30-40 ఏళ్ళు, 4 సంవత్సరాలు 2 లక్షలు, 4 రెట్లు పెరిగిందా లేదా? 20 సంవత్సరాల కాలం 4 సంవత్సరాలు వచ్చింది. 20 సంవత్సరాల ఆదాయం 4 సంవత్సరాలు వచ్చింది. ఇది ఒక్కరోజు రాలేదు సార్. నిలబడారా, పోడారాలి, అన్ని చేయాలి, ఓపిక పట్టాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జూమ్ లో ఉండే వాళ్ళందరూ కూడా, నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కష్టపడే మనస్తత్వం ఉంది. ఎవరైనా సరే నాలాగే అందరికీ స్టార్టింగ్ లో కష్టాలు వస్తాయి, టీం రాదు. కానీ ఓపిక బట్టి నిలబడాలి. నిలబడితే మటుకు అందరికి సక్సెస్ వస్తుంది. దీంట్లో చదువు, తెలివితేటలు, మేధావి అన్ని పక్కన పెట్టండి. సురేష్ సార్ లాంటి గ్రేట్ లీడర్ టీమును బాగా నడిపిస్తున్నాడు. ఈరోజు కావాలలో మాకు టీం వచ్చిందంటే సురేష్ సార్ లాంటి సక్సెస్ యొక్క టీంని, కొండేపి టీంని చూసి కూడా మా వాళ్ళందరికి బాగా చూసి వచ్చింది, దూసుకెళ్ళిపోతుంది. ఈరోజు టీం మాది కూడా చాలా హ్యాపీగా ఉంది. ఒకరికొకరు సహకరించుకుంటూ తెలియని నేర్పించుకుంటూ ముందుకెళ్తే ఈరోజు సక్సెస్ వచ్చింది సార్. అయితే నా జర్నీలో ఇప్పుడు దాకా చెప్పాను కదా, ఇందులో ముఖ్యమైన 3 విషయాలు చెప్పి నా జూమ్ని క్యాన్సిల్ చేస్తాను సార్. లీడర్స్ గమనించండి, వెస్టేజ్ లో ఒక 3 పాయింట్లు చెప్తాను. నేను అనుభవించిన పాయింట్లు, నేను ఇక్కడ దాకా వచ్చిన బలమైన పాయింట్స్. వెస్టేజ్ ఈజ్ ఏ ఫ్యామిలీ రిలేషన్ బిజినెస్. అందరూ గమనించాలి లీడర్స్, వెస్టేజ్ ఈజ్ ఏ ఫ్యామిలీ రిలేషన్ బిజినెస్. అంటే వెస్టేజ్ లో జెంట్స్ లేడీస్ అందరూ కలిసి పనిచేస్తున్నారు. ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఎక్కువగా 60% లేడీస్ పనిచేస్తున్నారు. ఇది నాకు ఒక రోజు ఎంఎస్ఆర్ గురుగారు చెప్పిన మాట.
తిరుమలరావు సార్, ఈరోజు లేడీస్ ఎంతో మంది వెస్టేజ్‌లోకి వచ్చి ఇంట్లో పిల్లల్ని, భర్తని వదిలేసి టైం గాని టైంలో, ఊరు గాని ఊర్లో మనతో జర్నీ చేస్తున్నారు. వాళ్ళందరికి కూడా మనం ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా, ఒక బిడ్డలాగా, ఒక తమ్ముడిలాగా సపోర్ట్ చేసి వాళ్ళని నిలబెట్టాలి. ఎప్పుడైతే వాళ్ళందరిని నిలబెడతామో, ఈ వెస్టేజ్ సిస్టమ్‌లో లేడీస్‌కి సపోర్ట్ చేస్తే మనందరం కూడా మంచి టీమ్ వస్తది. మంచి సక్సెస్ వస్తది. కాబట్టి లేడీస్‌ని బాగా గౌరవించాలి. ఈ మాట నాకు డైరెక్ట్‌గానే చెప్పిండు. నాకు లేడీస్ అన్న ఇష్టం సార్, గౌరవము. ఎందుకంటే మేము మా నాన్న నలుగురు అన్నదమ్ములు. మా నాన్న పెద్ద. మేమిద్దరం అబ్బాయిలమే. మిగిలిన మా ముగ్గురు బాబాయిలకి 5గురు ఆడపిల్లలు. మాకు ఆడపిల్లలు లేరు. వాళ్ళెప్పుడు కూడా నన్ను అన్న, అన్న అంటుండేవాళ్ళు. వాళ్ళు అన్న అంటున్నారని చెప్పి మా ఊళ్ళో ఉండే వాళ్ళందరూ కూడా నా కాడికొచ్చి అన్న, అన్న అంటుండేవాళ్ళు. అప్పటి నుంచి నాకు అభిమానం, ఆప్యాయత, ఆడపిల్లల మీద గౌరవం పెరిగేది. కానీ ఆ అభిమానం, ఆప్యాయత, ఆ ప్రేమను చూసి దేవుడు నాకు ఈరోజు ఇద్దరు ఆడపిల్లనిచ్చారు. ఇది కూడా ఇంకా చాలేదని చెప్పి వెస్టేజీ ద్వారా ఎంఎస్ఆర్ ఆశీస్సులో కొన్ని వందల మంది ఆడబిడ్డలనిచ్చారు సార్. వాళ్ళందరి మీద అభిమానం, ఆప్యాయత మన సొంత మనిషిలాగా చూసుకుంటేనే ఈరోజు నా టీమ్‌లో కూడా మొత్తం ఎక్కువ లేడీసే. చెక్కు తీసుకునేవాళ్ళు ఎక్కువ లేడీసే ఉన్నారు. నా టీమ్‌లో కూడా ఎక్కువ లేడీసే వచ్చారు. కాబట్టి లీడర్స్ మీరు కూడా మంచివాళ్ళు. మీకు కూడా మంచి మనసుంది. కానీ ఇంకా మంచి మనసుతో వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నంబర్ 2 పిలిస్తే రానోళ్ళు గెలిస్తే వస్తరంటున్నారు. వాస్తవమే సార్. గెలిస్తే వస్తరు. వెస్టేజ్‌లో గెలవాలంటే ఏం జేయాలి? పిలవాల్సిందే. నేను పిలవను. నేను తురుము తోపు. నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది. నేను కోటీశ్వరుడిని. నేనేంది వాళ్ళని పిలిచేది అని చాలామంది అనుకుంటే ఎనిక్కెళ్ళిపోతున్నారు. లీడర్స్ మనమే ఆ మాట అనుకుంటే ఎగ్జాంపుల్ చూడండి. దేశ ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, మినిస్టర్, ఎమ్మెల్యే ఈళ్ళందరూ కూడా బాగా డబ్బుండేవోళ్ళు. 5 సంవత్సరాల అధికారంలో ఏలినోళ్ళు. డబ్బుంది, అధికారం ఉంది. మళ్ళా 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే అన్నీ పక్కన బెట్టి 100 రోజుల పాటు ఎండనక, వాననక, ఊరనక, వాడనక ఇల్లిల్లు తిరిగి గడ్డాలు, చేతులు, కాళ్ళు పట్టుకొని అమ్మలారా, అక్కలారా ఓట్లేయమంటున్నారు. వాళ్ళకేం తక్కువ చెప్పండి సార్? గెలిస్తే మళ్ళా 5 సంవత్సరాలు యోగం ఒక రాజులాగా ఉండడం కోసం. 5 సంవత్సరాల కోసమే వాళ్ళు అయన్నీ పక్కన బెట్టి తగ్గించుకొని మన కాడికొచ్చి బతిలాడుతుంటే, మనకి కుటుంబం కోసం, మన భార్య, పిల్లల కోసం 3 తరాల జీవితాన్నిచ్చే వెస్టేజ్ కోసం మనం ఒకటికి 10 సార్లు పిలవడం తప్పా సార్? తప్పు కాదు అనిపించింది నాకు వాస్తవంగా. తప్పు కాదు. ఒక్కసారి ఆలోచన చేయండి. నేనేంది ఆయన్ని పిలిచేది, నేనేంది ఆమెను పిలిచేది అనుకుంటారు. పిలవకపోతే దీంట్లో గెలవలేం సార్. నంబర్ 3 వెస్టేజ్ బిజినెస్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ బిజినెస్. ఫ్యూచర్ బిజినెస్. అది ఎలా ఉంటదంటే ఎగ్జాంపుల్ మామిడి పంట లాంటిది సార్ బిజినెస్. ఎందుకంటే ఒక ఊర్లో పత్తేస్తారు, వరేస్తారు, మిరపేస్తారు, మినుమేస్తారు. కంది గూడా ఏస్తారు. ఒక 80 మంది. ఒక 20 మందే మామిడి చెట్లేస్తారు. ఈ 5, 6 నెలల పంటేసే రైతులు హ్యాపీగా టకటక ఏస్తారు, పెట్టుబడి పెడతారు, కోసుకుంటారు, అమ్ముకుంటారు అయిపోద్ది. కానీ ఊర్లో ఒక 10% మందే మామిడి చెట్లేస్తారు. ఆ 10%ని 90 మంది పర్సెంట్ అంటే ఒక 10 మందిని 90 మంది ఎగతాళి చేసేవాళ్ళం ఆ రోజుల్లో. అబ్బా! ఈయనిప్పుడు మామిడి చెట్లేసిండాయా? అది ఎప్పుడు గాయాలా? ఆయన ఎప్పుడు తినాలా? అని చాలా మంది నవ్వుకుంటుంటరు. తెలీక. కానీ 4 సంవత్సరాల పాటు వాళ్ళ ఆదాయం కోసం చూడరు సార్. మొక్క నాటుతారు, నీళ్లు పోస్తారు, మందేస్తారు. పెద్దదయ్యేదాకా కాపలా ఉండి 4 సంవత్సరాల తర్వాత పంట రావడం స్టార్ట్ అవుద్ది సార్. ఆ తర్వాత 4 తరాల పాటు చెట్టు కింద మంచం వేసుకొని ప్రశాంతంగా ముసలోళ్ళయ్యేదాకా కాపును కోసుకుంటూ దాన్ని మనవళ్ళకి గూడా, మునిమనవళ్ళకి గూడా ఇస్తాడు ఆదాయాన్ని. అదే ఈ 5, 6 నెలలు పంటేసేవాళ్ళు ఆరోగ్యం బాగుండి హుషారున్నన్ని రోజులు చేస్తారు. ఆరోగ్యం బాలేకపోతే చేయగలరా సార్? అదే వెస్టేజ్ బిజినెస్. 3, 4 సంవత్సరాల పాటు గట్టిగా కష్టపడి నిర్మించితే 3, 4 తరాల పాటు కూర్చొని తినొచ్చు. కాబట్టి లీడర్స్ కొంచెం ఓపిక పట్టండి. డబ్బు రాలేదని ఎనిక్కి పోవద్దు. ఓకేనా? అప్పులేని రాలేదని, రాలేదని బాధపడొద్దు. దానికి గూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తా నేను. నేను జేస్తే మా అప్లైనర్‌కొస్తుండయి. నేనిప్పుడు జాయిన్ అయ్యాను. నాకెప్పుడుకొస్తాయి డబ్బులు అని చాలామంది డౌట్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. పాజిటివ్ తీసుకోండి. నెగెటివ్ తీసుకోవద్దు. మా అప్లైనర్ లక్ష్మయ్య సారు కావలిలో గవర్నమెంట్ టీచర్. నన్ను జాయిన్ జేసింది ఆయన. ఆయన జాయిన్ అయిన తర్వాత నేను 8 నెలలు జాయిన్ అయినా. కానీ ఆయన గవర్నమెంట్ జాబ్ గాబట్టి జాబ్ చేసుకుంటూ చేస్తున్నాడు. సార్ ఉండేది కావలి. నేనుండేది గుంటూరు. సుమారుగా 190-200 కిలోమీటర్లు. 200 కిలోమీటర్లు గవర్నమెంట్ జాబ్ చేసుకునే వ్యక్తి నా కోసం డైలీ వచ్చి ఫీల్డ్ చేయగలడా సార్? నేను గెలవాలనుంది. నాకు డబ్బు రావాలని ఇష్టం ఉంది ఆయనకి. మా బామర్ది బతుకు గోరతరగా అందరూ బాగుండాలని. కానీ ఆయనకి జాబ్ అడ్డం వచ్చింది. కానీ నన్ను ఎంఎస్ఆర్ గురుగారికి పరిచయం చేశాడు.
నన్ను ఎంఎస్ఆర్ గురు గారు గట్టిగా పట్టుకున్నాడు. అంతే మా అప్లైనర్ రాలేదని, మా అప్లైనర్ నాకు సపోర్ట్ చేయలేదని, ఫీల్డ్ చేయలేదని ఇంక నేను అనుకుంటే నాకు కుదరదు. ఆయన రాలేడు. అయన్నీ పక్కన పెట్టి గురువుగారు నమ్మి పని చేసిన. కానీ ఈరోజు నన్ను జాయిన్ చేసిన మా అప్లైనర్‌కి 1,53,000 ఆయన పార్ట్ టైమ్. నేను నమ్మి వెస్ట్‌లో ఫుల్ టైమ్ చేస్తున్నా. నాకు 2,19,000 మరి డబ్బు ఎక్కడుంది? నా తర్వాత వచ్చిన 8 నెలలకి మాధవ్ నాయుడు సారు. మా బంధువు, మా ఊరు ఫ్రెండు, మా మేనత్త కూతుర్ని చేసుకున్నాడు. ఫస్ట్‌లో రాలేదు. వచ్చిన తర్వాత నాకంటే తెలియగలవాడు. నాకంటే బాగా కష్టపడతాడు. నాకంటే ఎక్కువ సంపాదిస్తాడు. నాకంటే ఎక్కువ సంపాదించున్నాడు. అంత తెలివితేటలు నా దగ్గర లేవు. నేనేం చేసిన ఎంఎస్ఆర్ గురువు గారికి కనెక్ట్ చేసిన. ఎంఎస్ఆర్ గురుగారు నన్ను పట్టుకున్నట్టు మాధవరావు సార్‌ని పట్టుకున్నాడు. ఈరోజు మాధవరావు సార్‌కి 1,50,000 దాటింది. వస్తుందా లేదా? మా అప్లైనర్‌కి వస్తుంది, నాకొస్తుంది, నా కింద ఆయనకొస్తుంది. మరి ఇక్కడ ఎవరి బిజినెస్ ఇది? ఎవరు కష్టపడితే వాళ్ళ బిజినెస్. తెలియక అనుకుంటారు సార్. అయన్నీ అనుకోవద్దు. అందరూ గెలిచిన వాళ్ళని చూడండి. ఓకేనా లీడర్స్? అట్లాగే చాలా మంది సురేష్ సార్ చెప్తా ఉంటాడు. ఒక లెగ్‌ని బాగా కిందకి పని చేయండి, పందిరి చేయండి. ఎక్కువ 5, 6 లెగ్గులు, 10 లెగ్గుల జోలికెళ్ళొద్దని. నేను స్టార్టింగ్ నుంచి కూడా అందరికి అదే చెప్తాను సార్. ఎక్కువ లెగ్గులు పోవాకండి, నడిపించలేడని. 2.5 సంవత్సరం మాధవరావు సార్ మేమిద్దరం కలిసి పనిచేసాం సార్. నిద్రలేస్తే మేమిద్దరం తిరిగేవాళ్ళం. సైడ్ లెగ్గులు నాకు పాయింట్లు లేకపోయినా సరే పిలుస్తుంటే పోయి చేస్తే ఆ కష్టానికి దేవుడేమో సరే ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి మాదనాడు చెబుతూ నాకు లెగ్గుతో పని లేకుండా పోయింది. అంత కష్టపడినందుకు ఈరోజు మాధవనాయుడు సార్ లెగ్ నుంచే 1,00,000 పాయింట్లు వస్తున్నాయి నాకు. నేను ఇప్పుడు ఏం పని చేయట్లా. ఆయన వెళ్ళిపోయింది, దూసుకెళ్ళిపోతున్నాడు. అప్పుడు చేసిన కష్టం ఇప్పుడు ఫలితం వస్తుంది. నేను ఒక్క లెగ్ మీద చేయాలా? కింద ఆయన డైరెక్ట్ అయితే నాకు సైడ్ పాయింట్లుండవు. అది నాకు కలవదు. కింద ఆయనకి ఎలబోబేస్తే నాకు చెక్కు తగ్గుద్ది. ఇయన్నీ అపోహలు, అనుమానాలు తెలియక అనుకునే విషయం లీడర్స్. అయన్నీ అనుకోవద్దు. ఇదే ఎగ్జాంపుల్. ఈరోజు ఎంఎస్ఆర్ గురువు గారు ఒక్కొక్క లెగ్‌లో 10 లక్షలు, 5 లక్షలు పాయింట్లు వస్తున్నాయి. ఇంకా మీటింగ్‌లు పెట్టి కింద వచ్చి మనతో మాట్లాడుతున్నాడు. అది తెలియక అలా పోతున్నారు. లోతుగా ఉంటే లెగ్గు డబ్బులు ఎక్కువొస్తాయి. లోతుండాలి, వెడల్పుండాలి గానీ లోతు ముఖ్యం. ఎందుకంటే ఎవరైనా ఇద్దరు ముగ్గురు నీరసం వచ్చినా మిగిలినోళ్ళు యాక్టివ్‌గా ఉన్నా సరిపోద్ది. ఒక్కరే ఉన్నారనుకోండి అతనికి ఏదైనా దగ్గొచ్చినా, జలుబొచ్చినా, ఆయనకేదన్నా నెగెటివ్ వచ్చినా పడిపోద్ది లెగ్గు. కాబట్టి చేయాలని కోరుకుంటూ ఇంకా టైం అయిపోయింది కాబట్టి ఈసారి ఉన్నప్పుడు ఇంకేదన్నా ఉంటే మంచి మాటలు చెప్తే నా దగ్గర ఏమి లేవు సార్. కష్టపడడం నాకు తెలుసు. పోరాడడం నాకు తెలుసు. నేను గెలవాలి. నా టీమ్‌ని గెలిపించాలి. చాలామంది మనం గెలవకుండా నా టీమ్ వాళ్ళకి 1,00,000 ఇప్పిస్తా, 5,00,000 ఇప్పిస్తా. మనమే గెలవకుండా వాళ్ళకి ఇప్పించేదేంది? ఎలిగే దీపమే మరో దీపాన్ని వెలిగించగలదని గురువుగారు చెప్తున్నాడు. గురువుగారు చెప్తున్నాడా లేదా? అది వాస్తవమే. ముందు నువ్వు గెలవాలి గదా! నువ్వే గెలవకుండా నీ టీమ్‌ని ఏం గెలిపిస్తావు? డయాస్ మీద మౌతులు పట్టుకొని చాలా మంది గోలగోల చేస్తారు. అది కరెక్ట్ కాదు సార్. నేను ఎక్కువగా పెద్దగా డయాస్ మీద మాట్లాడను. జూమ్‌లో అయితే ఒక గంట మాట్లాడతా గానీ, డయాస్ మీద అయితే మటుకు ఒక 5 నిమిషాలే మాట్లాడేది. ఎందుకంటే ఎంఎస్ఆర్ గురుగారు ఏం చెప్పిండంటే, మనం చెప్పడం గాదు. వేరే వోళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ చేత ఎక్కువ మాట్లాడిచ్చమని చెప్తాను నాకు. ఇప్పుడు కావల్లో ఉంది. నేను డైలీ అందరితో మాట్లాడుతుంటా. ఇంక నేను డయాస్ మీద మాట్లాడేదేముంది? సురేష్ సారు, ఆనంద్ సారు, అట్లా కందుకూరు నుంచో, సింగరాయకొండ నుంచో, గుంటూరు నుంచి ఎవరైనా లీడర్‌లొస్తే వాళ్ళ చేత మాట్లాడిచ్చి తిరుమలరావు. వాళ్ళు కొత్త వాళ్ళ మాటలింటే కింద వాళ్ళు మోటివేషన్ అవుతారు. కొంచెం నమ్ముతారని. అట్లా నేను ఎక్కువగా ఈ బయటోళ్ళొస్తే మాట్లాడు అంటాం. అట్లా సిస్టాన్ని అర్థం జేసుకోవాలా. ఇది నాకు ఒక్కరోజు రాలేదు సార్. గురువుగారితో బాగా జర్నీ జేయడం వల్ల వచ్చిన విషయం ఇదంతా. కేవలం గురువుగారే. గురువుగారు ఆంధ్రాకొస్తే ఎక్కువ ఆయన పక్కన తిరగాలనుకుంటా నేను. ఆ గాలి తగులుద్దని గురువుగారు చెప్తుండేవాడు. ఎందుకో అంతే అన్నమాట. సరే ఏదైనా గావచ్చు సార్. చిన్న స్థాయి కుటుంబం వెస్టేజ్‌ని నమ్మి పట్టుకుంటే ఈరోజు ఇక్కడ దాకొచ్చాం. ఇది ఇక్కడ దాకా ఆగేది గాదు సార్. ఇంకా చాలా ఉంది. వెస్టేజ్‌లో ఎంతుందంటే దానికి చెప్పలేము. నా స్థాయి తగ్గట్టు ఇంకా నేను కష్టపడి 5,00,000 తీసుకోవాలని జెప్పి పని జేస్తున్నా. నిన్న మంచిర్యాల సుబ్బయ్య సార్ దగ్గరికెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుంటే గురువుగారు ఈ సంవత్సరం డిసెంబర్‌కి 3,00,000కి పోవాలని దీవించు గురువుగారంటే, నో. 5,00,000కి పోవాలన్నాడు. నాకైతే భయమేసింది. సరే ఏదన్నా గావచ్చు. గొప్పవాళ్ళు చెప్పిన మాటలు ఇప్పుడు గూడా మనం పాజిటివ్ తీసుకొని పని జేస్తే పైన దేవుడు జూస్తుంటాడు. ప్లస్ లాస్ట్ ఫైనల్‌గా ఒక మాట చెప్పి నేను జూమ్‌ని క్లోజ్ జేస్తా. సార్ జస్టిస్‌లో చాలా మంది పని జేస్తున్నారు, వస్తున్నారు. అయితే నేను నమ్మిందేందంటే వెస్టేజ్‌లో ధర్మం ఉంది. ప్రతి ఒక్కరు గూడా సత్యం, న్యాయం, ధర్మం ఈ 3 పాటిస్తే మనం గెలుస్తాం సార్. నాకు నమ్మేవాడిని ఫస్ట్ నుంచి గూడా. దానికి ఎగ్జాంపుల్ గూడా చెప్తున్నా. కౌరవులు కురుక్షేత్ర మహాసంగ్రామంలో పాండవులు, కౌరవులు మీ అందరికి తెలుసు సార్. పాండవులు, కౌరవులు సమజీవులు. నిలబడి పోరాడితే ఇద్దరు సమజీవులు. కానీ వాళ్ళు ఓడిపోవడానికి, ఈళ్ళు గెలవడానికి, వాళ్ళు చనిపోవడానికి, ఈళ్ళు బతకడానికి కేవలం ధర్మం. సత్యం, ధర్మం, న్యాయం. ఈ 3 ఎవరి దగ్గరైతే ఉంటాయో వాళ్ళు 100% గెలుస్తారు సార్. ఓటమొచ్చిందని
చెక్కు రాలేదని అధర్మం వైపు ఎవరు వెళ్ళొద్దు, నెగిటివ్ టాకులు ఎవరు వెళ్ళొద్దు. 100% నిలబడి పోరాడితే పైన దేవుడు దిగొచ్చి 100% సక్సెస్ ఇస్తాడు. అది నేను నమ్మా, నేను తీసుకున్నా. పాజిటివ్, 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 కష్టం, కష్టం, కష్టం. ఇదే నేను నమ్మా. 100% నాకొచ్చింది. ఎందుకంటే ఎంఎస్ఆర్ గురుగారు చెప్తాడు, కష్టపడి పనిచేసే వాళ్ళకి ఎప్పుడు కూడా దేవుడు పైన చూస్తుంటాడు. ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా బ్లెస్ చేస్తాడు. 100% సక్సెస్ అవుతారు. నీతిగా, నిజాయితీగా నీ కష్టాన్ని నమ్ముకొని అందరిని గౌరవిస్తూ అందరితో బ్లెస్ చేసుకుంటూ పో తిరుమలరావు అని చెప్పేవాడు. ఇవన్నీ ఒక్క రోజులో నాకు రాలేదు సార్. నిదానంగా ఒక్కొక్కటి నింపుకుంటే ఈడ దాకా వచ్చా. ఇంకా చాలా మంది నింపుకోవాల్సి ఉన్నాయి. ఇప్పటికి ఏమీ కాలేదు. 10% కూడా నింపుకోలేదు. ఇంకా మంచిగా నింపుకొని, ఇంకా బాగా తీసుకొని, ఇంకా మంచి స్థాయికెళ్ళాలని, నా టీంలో అందరికి మంచిగా డబ్బు రావాలని నేను కోరుకుంటున్నా. నా టీంలో మాధవరావు సార్ లక్ష తీసుకున్నాడు. అట్లాగే రెండో లైను కావాలి అశోక్ సారు, కెమిస్ట్రీ సార్ ద్వారా అశోక్ సార్ పరిచయం అయ్యాడు. అశోక్ సారు వాళ్ళ మేడం హై స్కూల్ మ్యాథ్స్ అసిస్టెంట్ 1,40,000 శాలరీ. సార్ కూడా మంచి సౌండ్, కారు ఉంది, ఇల్లు ఉంది. అయినా సొంత నేను కావల్లో గుంటూరులో బయలుదేరితే కావలికి వస్తుంటే సొంత మా ఇంట్లో బిడ్డ వస్తున్నాడు అని చెప్పి అన్ని వేడివేడిగా రెడీ చేస్తారు సార్. నా స్థాయి అది కాదు. మరి వెస్టేజ్ ద్వారా ఎంఎస్ఆర్ గురుగారి ద్వారా గుర్తింపు వచ్చింది నాకు. చాలా హ్యాపీగా ఉంది. అలాంటి గ్రేట్ లీడర్ కూడా ఈరోజు 88,000 తీసుకుంటున్నాడు. వెస్టేజ్ ద్వారా కారు తీసుకున్నాడు. అట్లాగే చాలా మంది ఆడబిడ్డలు, హౌస్ వైఫ్లు, సుమలత మేడం గాని, మైథిలి మేడం గాని, పార్వతి మేడం గాని, పద్మ మేడం గాని, అట్లాగే సుకన్య మేడం గాని, ఇంకా చాలా మంది లేడీస్, విజయలక్ష్మి మేడం, వీళ్ళందరూ లేడీస్ సార్. నేను ఇంటికి వెళ్ళినప్పుడు సార్ మా ఆయన బయటికి పంపిడు, నాకు ఆడపిల్లలు ఉన్నారు, నేను ఇంట్లోంచి బయటికి పోను, నాకు ఏం తెలియదని వీళ్ళు రండి మేడం, రండి మేడం, రండి మేడం, నేను ఉన్నాను మేడం అని 4-5 నెలలు నిలబడి బతిలాడితే ఒక్క మీటింగ్కి వచ్చి ఎంఎస్ఆర్ గారి మాటలు, గెలిచిన వాళ్ళ మాటలు, సక్సెస్ అయిన లీడింగ్ లేడీస్ వాళ్ళ మాటలు విని నిలబడితే ఈరోజు 30,000, 40,000, 50,000, 60,000 తీసుకుంటున్నారు లేడీస్. అదే లేడీస్ ఏం చేస్తారు సార్? హౌస్ వైఫ్లు 100 కావాలన్నా, 500 కావాలన్నా, 1000 కావాలన్నా ఎవరిని అడుగుతారు? భర్తలను అడుగుతారు. హ్యాపీగా ఉంటే భర్త ఇస్తాడు, కోపంగా ఉంటే ఇవ్వడు. కానీ ఈ రోజు 30, 40, 50,000 సంపాదిస్తున్నారంటే కేవలం వెస్టేజ్, వెస్టేజ్, వెస్టేజ్. ఇది వాళ్ళు వీళ్ళని కాదు, అందరికి అవకాశం ఉంది ఇక్కడ. అందరూ కూడా తీసుకోవాలని ఇంతసేపు నా యొక్క జూమ్ విన్న మీ అందరికి కూడా 300 మంది వచ్చి 295 మంది చాలా గ్రేట్ సురేష్ సార్. ఎందుకంటే 2 జూములు కూడా పెట్టినా కూడా ఇంతమంది వచ్చారంటే చాలా గ్రేట్. ఒక లైన్ మాధవరావు సారు, మా టోటల్ మాధవరావు సార్ టీము. ఒక లైను అశోక్ సార్ కావలి చుట్టుపక్కల టీము. మూడో లైను నిర్మలా మేడం అని హైకోర్టులో గెజిటెడ్ ఆఫీసరు. మేడంకి నల్లపాడులో ఉంటది. చాలా బాగా డబ్బున్నోళ్ళు. మేడం ద్వారా సత్తినపల్లి వెంకటేశ్వరరావు గారని మండలాధికారి ఏపీఓ, ఆ సార్ ద్వారా పెద్ద టీం వచ్చింది. 3 లెగ్గులే సార్, 3 ఎల్ఓబిలే సార్. నాకు 3 ఎల్ఓబి మీద 2 లక్షలు తీసుకున్నా. ఓకేనా? ఇప్పుడు ఈ నెలలోనే మీ అందరూ ఎంఎస్ఆర్ గురువు గారు, అప్లైన్, లైఫ్ లైనర్లు మీ అందరూ అసోసియేషన్ మంచి మనసుతో యూసిడిఐ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ సార్. యూసిడి అంటే మంచి క్యాడరే సార్. నాకు తెలిసి అయితే మంచి క్యాడరే. అంత హై క్యాడర్ ఏం కాదు కానీ మంచి క్యాడరు. చాలా బాగుంటది. ఎక్కడి నుంచి ఇంకొక ఆదాయం కూడా వచ్చుద్ది ఎక్స్ట్రా. ఈ నెల చెక్కు 10వ తారీఖు చూడాలి ఎంత వస్తుందో తెలియదు. బిజినెస్ కూడా బాగా పెరిగింది. చాలా మంది 6 లీగులు, 7 లీగులు అంటారు. 2 ఎల్ఓబిలతో 1,72 వచ్చింది డైమండ్లో నాకు. 1,60,000, 1,72 కూడా డైమండ్లో 2 ఎల్ఓబితోనే వచ్చింది. 3 ఎల్ఓబి వచ్చింది క్రౌన్ అయినా 2 లక్షలు దాటింది. కాబట్టి అందరూ కూడా మీ అప్లైనర్ ఏం చెప్తాడు, సక్సెస్ అయిన అప్లైనర్ ఏం చెప్తాడు, నీతిగా, నిజాయితీగా, విలువలతో ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళ మాటలు వినండి. మీరు అందరూ కూడా గెలుస్తారు. ముఖ్యంగా మహిళా తల్లులందరినీ బాగా గౌరవించండి. ఎక్కడ మీకు తెలియదు ఏముంది, చాలా పెద్దలు చెప్తారు. ఎందుకంటే ఆడబిడ్డ ఎక్కడైతే నవ్వుతా ఉంటుందో ఆ కుటుంబం ఆనందంగా ఉంటుందని వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టకుండా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ విష్ యూ వెల్త్. ఎంఎస్ఆర్ అసోసియేషన్ లీడర్స్, కొండేపి టీం లీడర్స్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తూ సురేష్ సార్కి, అట్లాగే మా బంధువు, మా ఊరు ప్రసన్న మేడంకి, అట్లాగే ఈరోజు గ్రేట్ లీడర్ మా బంధువు చుట్టమై ఉండి మా ఊళ్ళు పెద్ద ఎవరు రాలేదు సార్. డబ్బు ఉంది, మంచి ఆదాయం ఉన్నా కూడా కృష్ణవేణి మేడం తిరుపతిలో ఉంటుంది. ఆ మేడం తీసుకొచ్చారంటే చాలా చాలా గ్రేటు. మొన్న ఆ మేడం నెల్లూరులో ఫోటో కూడా దిగా, మేడం నిన్ను చూపించుకొని మా ఊళ్ళందరినీ జాయిన్ చేసుకుంటానని. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా దినేష్ సార్ చాలా సార్లు అడిగారు, అనుకున్న టయానికి లేకపోయాను. అట్లాగే ఈరోజు ప్రసాద్ సారు, సుమలత మేడం కందుకూరు, ఈరోజు కందుకుని ఒక స్థాయికి తీసుకెళ్లారు. చాలా బాగా ఇష్టం నాకు వాళ్ళంటే. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి నమ్మి పని చేస్తున్నారు. అట్లాగే శోభారాణి మేడం నన్ను జూమ్ అడిగింది సార్. అడిగినప్పుడు ఇవ్వలేకపోయాను. ఇవన్నీ ఏమనుకోకుండా, నాకు కుదరక ఇవ్వలేదు. నేను కొంచెం లాంగ్ జర్నీలు చేస్తా. ఉదయం పూట జూమ్ ఇవ్వలేకపోయాను, ఏమనుకోవద్దు. ఈసారి ఎప్పుడైనా సరే అడగంగానే ఇస్తాను. థ్యాంక్ యూ లీడర్స్. ఈ యొక్క ఇప్పుడు దాకా నా వాయిస్ అన్న మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తూ
థ్యాంక్ యూ సురేష్ సార్, థ్యాంక్ యూ దినేష్ సార్. థ్యాంక్ యూ తిరుమలరావు సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా సేపు మాట్లాడితే బాగుండి అనిపించింది. ఎప్పుడు స్టేజ్ మీద 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్తా ఉంటావు. అందుకే చాలా రోజుల నుంచి వినాలి. నాకే చాలా కొత్త విషయాలు అంటే కొన్ని చెప్తా ఉంటాను మా టీంకి, బట్ మళ్ళీ ఒకసారి మీ నోటి నుంచి వినటం చాలా హ్యాపీ అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ యూసిడి అయినందుకు కొండేపి టీం తరపున, నా తరపున. సో హార్ట్లీ కంగ్రాచులేషన్స్ తిరుమలరావు సార్. ఎస్, మీరు ఖచ్చితంగా థ్యాంక్ యూ. మీరు త్వరగా 5 లక్షలకి వెళ్ళాలి. చూడండి ఎక్కడ లైఫ్ ఒకసారి అప్పుడప్పుడు సినిమానా నిజమే అనిపిస్తుంటది కదా తిరుమలరావు సార్. అవును సార్, సార్ 20-30 వేలు కరోనా టైంలో కనీసం కుటుంబం జరగటానికి కూడా ఇబ్బంది పడి ఇంటికి వెళ్ళిపోయిన వ్యక్తులు ఏంటి, నెలకు 2 లక్షలు. ఆ 2 లక్షలు అయిపోయాలకి మళ్ళీ రేపు 9వ తారీఖు 10వ తారీఖు పడుతున్నాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితి అప్పుడప్పుడు కదా. అదే మా లక్ష్మీ సార్ అప్పుడప్పుడు అంటాడు, అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి, నెంబర్లు చూసి మీరు ఏముందరబ్బా అనుకుంటారు, ఒకసారి ఆ డబ్బులు మొత్తం డ్రా చేసి చేత్తో పట్టుకోండి, మీ ఆదాయాన్ని కనపడద్దని. ఆ డబ్బు మొత్తం చేత్తో పట్టుకుంటే మనకి కల్లారా చూడొచ్చు సార్, వాస్తవం అది. లక్ష పడ్డప్పుడు అమ్మాయి మీ మిస్సెస్ కళ్ళల్లో ఆనందం చూసి, అన్న ఎన్ని రోజులు అయిందన్న ఈ ఆకలని. కానీ నిలబడటం, ఎవరు ఏమన్నా ఎన్ని అవమానాలు వచ్చినా, ఇంటికి పోయిన వాళ్ళు డోర్ వేసినా ఇవన్నీ తట్టుకొని నిలబడటం చాలా గ్రేట్ తిరుమలరావు సార్, చాలా గ్రేట్. వాస్తవం సార్. మా వాళ్ళు గుంటూరులో చాలా మంది ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు సార్. 100 మందిని పిలిచినా ఒక్కరు కూడా వచ్చేవాళ్ళు కాదు. ఇంటికి వెళ్తే ప్రొడక్ట్ తీసుకునేవాళ్ళు కాదు, అవమానించారు. అది కామన్ అని వాళ్ళకి తెలియకే అనుకున్నాం మేము. నిలబడితే వస్తుంది అన్నారు, వచ్చింది సార్. థ్యాంక్ యూ సురేష్ సార్, థ్యాంక్ యూ. మా యొక్క తరాన్ని మార్చి స్టైల్ గా ఒక హై లెవెల్లో తీసుకెళ్తున్నారు మీరు. చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ఆంధ్ర తెలంగాణలో చాలా మందికి ఇన్స్పిరేషన్, మీ టీం కూడా ఇన్స్పిరేషన్. ఎలా ఉండాలో అలా కలిసి పని చేసుకుంటూ పోతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా తిరుమలరావు సార్, థ్యాంక్ యూ. లీడర్స్ ఒకసారి చాలా ఇంపార్టెంట్ విషయాలు ఒక్కసారి నేను మళ్ళీ నాకు నచ్చిన, నాకు కనెక్ట్ అయిన పాయింట్స్ మీకు ఒకసారి గుర్తు చేస్తాను. తిరుమలరావు సార్ గ్రేట్ లీడర్. చెప్పిన మాటలు 2 లెగ్గుల నుంచి 1,70,000 వచ్చినాయి, గుర్తుపెట్టుకోండి. 2 లెగ్గులు స్ట్రాంగ్ గా కిందకి తొక్కితేనే 1,70,000. 3వ లెగ్ తొక్కితే 2,19,000 ఉంది. 3 లెగ్గులే కంప్లీట్ గా, మిగతా జస్ట్ క్వాలిఫై అవుతున్నాయి. నేను ప్రతి లీడర్స్ మీటింగ్ లో మీకు మొత్తుకునేది అదే, లెగ్గులు ఎక్కువగా ఓపెన్ చేసి ఆగం కాబాకండి. ఇప్పుడు నేను తీసుకుంటుంది కూడా 4 లెగ్గులతోనే 2 లక్షల దగ్గరకు వస్తున్నా. రైట్. సో ఇంకొక మాట అన్నారు తిరుమలరావు సారు, 2.5 సంవత్సరం మాధవ నాయుడు సార్ మీద టీంతో వర్క్ చేశాను. ఇప్పుడు ఆ లెగ్ నేను చెయ్యాల్సిన అవసరం లేకుండా కంప్లీట్ గా కిందకి వెళ్ళిపోయింది. 1,00,000 పాయింట్లు దాడుతాయి అన్నారు. గుర్తుపెట్టుకోండి, మెయిన్ లెగ్ ఎప్పుడు కూడా ఒకటే ఉంటది. ఆ లెగ్గుని ఎక్కడ దాకా తొక్కాలంటే ఎక్కడికి వెళ్ళినా కానీ కదలని స్థాయికి తీసుకెళ్ళాలి దాన్ని నువ్వు. అప్పుడు నువ్వు సేఫ్ జోన్ లో ఉంటావు. నెంబర్ 2 చాలా వ్యాలిడ్ పాయింట్ సార్. ఇంకొక తిరుమలరావు సార్ చెప్పిన పాయింట్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇందాక ఫస్ట్ మా అమ్మాయి చెప్పింది, ఫస్ట్ 1 ఇయర్ 6 months 1 year దాకా మేము ఎవరు చెప్పినా వినలేదు, డబ్బులు రాలేదు అని నేర్చుకోవటానికే టైం పట్టింది. జనాలు వినట్లేదు కాదు, నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను, ఇదంతా అర్థం కావటానికి ఒక 6 months 1 year టైం పట్టింది అని చెప్పింది. ఎస్, చాలా మంది అక్కడే డ్రాప్ అవుతుంటారు. అరే నేను చెప్తే ఎవరు వినట్లేదు. నువ్వు చెప్తే వినట్లేదు అంటే కంపెనీ బ్యాడ్ అని కాదు, నీవు చెప్పే దాంట్లో లోపం ఉంది. ఆ చెప్పేది మార్చుకోవడానికి టైం పట్టింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. సో ఇంకొక వ్యాలిడ్ పాయింట్ తిరుమలరావు సార్ చెప్పింది. లాస్ట్ లో అయితే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి సార్. కొన్ని మాటలు ఏంటంటే మీ నుంచి నిజంగా ఫన్నీగా కామెడీగా ఉంటది. మీ డాన్స్, మీ మాటలు చాలా క్యాజువల్ గా ఉంటది, కానీ కదిలిచ్చారు కొన్ని మాటలు మాత్రం. వెస్టేజ్ అనేది మామిడి తోట. చాలా మంది మిస్ చేసుకునేది ఎక్కడంటే, మామిడికాయలకు రావటానికి టైం పట్టింది సార్. 1-2 సంవత్సరాలు. ఒక్కసారి పిందెకాయ రావటానికి టైం పట్టింది. రైట్. ఈ మిగతా పంటలు ఏదైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు కోసుకొని తినొచ్చు. బట్ ఇవి చాలా పెద్ద మాట వాడాడు సారు.
తొందరగా కోసుకోవచ్చు అని చెప్పి వేసుకుంటా ఉంటారు. ఓ మామిడి చెట్టు ఇప్పుడే వచ్చిందిలే అని. చాలా 190 మంది చేసే మిస్టేక్ అది. నేను వెస్టేజ్ లోకి రావడానికి కారణం అదే సార్. వెస్టేజ్ అనేది మామిడి పంట. ఎస్, ఇది టైం తీసుకుంటది. ఎప్పుడు దాకా చెట్టు పైకి వెళ్ళటానికి కాయలు వచ్చిందాకా టైం తీసుకుంటది. ఒక్కసారి పైకి వెళ్ళి పిండి రావటం మొదలు పెట్టామా ఇంకా చెట్టు కింద మంచం వేసుకొని ప్రతి సీజన్ కి వచ్చి కాయలు కోసుకొని తినిపోవచ్చు. ఇప్పుడు మా పరిస్థితి మా ఇద్దరిది దగ్గర దగ్గర 2 లక్షల తిరుమల రాస్తారది నాది. మేము నిద్రపోతున్నా ఉన్నా లేకపోయినా చేసినా చేయకపోయినా కాయలు వస్తానే ఉంటాయి సార్. చాలా వ్యాలిడ్ పాయింట్. బట్ దానికి ఓపిక, అంత దూరదృష్టి ఉండాలి. జనాలకి ఎవరికి అంత దూరదృష్టి ఉండదు. ఓ అప్పుడు దాకా ఎవడు ఆగుతుండే, ఇది వచ్చేంత సచ్చేది ఎంత అని చెప్పి మధ్యలో వదిలేస్తారు. వండర్ఫుల్ పాయింట్ తిరుమలరావు సార్, అది నాకు బాగా కనెక్ట్ అయింది. ఇంకొక మాట మీరు అన్నది, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులే లగ్జరీ లైఫ్ స్టైల్ ఫ్లైట్ జర్నీలు అనుభవించిన వాళ్ళు పోయి ఓట్లప్పుడు ముసలి వాళ్ళకి మొత్తుకోవాలి కింద కూర్చొని సాపల మీద కూర్చొని వాళ్ళు పెట్టింది తిని 100 రోజులు 200 రోజులు ఓట్ల కోసం చేతులు పట్టుకొని అడుగుతున్నారు. సో వెస్టేజ్ లో దేనికోసం? 5 సంవత్సరాల పరిపాలన కోసం. అట్లాంటిది 3 తరాలు. ఇది ఒక్కసారి ఊహించుకోండి లీడర్స్, 3 తరాలు నువ్వు, నీ భార్య, నీ బిడ్డలు కోటీశ్వరులు అయ్యే అవకాశం సార్ ఇక్కడ. అలాంటి గొప్ప అవకాశం వచ్చినప్పుడు నువ్వు అడగటానికి ఎందుకు నామోషి పడుతున్నావు అన్నారు. హ్యాట్స్ ఆఫ్ తిరుమల సార్. నేను ఇప్పుడు దాకా ఫస్ట్ టైం విన్నా ఈ మాట. నేను ఎక్కడ బయట వినలేదు. నాకే జల్లరిచ్చింది ఒళ్ళు. మన పేదరికాన్ని పోగొట్టడానికి మనం పోయి ఒకరిని అడిగితే తప్పేంటి అని అన్నారు. చాలా 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 హైలైట్ పాయింట్ అది. ఖచ్చితంగా నేను కూడా కొద్దిగా అక్కడక్కడ ఇప్పుడు కూడా కొద్దిగా నామోషి ఉంటది. నేను అడిగేది ఏంది, నా స్థాయి ఏంది, వీడి స్థాయి ఏంది, వీడు నో అంటే వాడే వస్తాడు డబ్బులు ఇచ్చినప్పుడు, రైట్ అని చెప్పి చాలా నాకు కూడా కొంత లోపలి కొన్ని సందర్భాల్లో ఉన్నాయి తిరుమలరావు సార్. మీ మాటతోటి దాన్ని తీసేసుకుంటా. మన స్థాయి ఎంత సార్, చిన్న స్థాయిలు. ఆ స్థాయిలు మార్చుకోవడానికి ఈగో మాత్రం టన్నులు ఉంటుంది సార్ మా దగ్గర. అది ఖచ్చితంగా తీసేసుకుంటాం. ప్రతి ఒక్క వ్యక్తిని గౌరవించాలి. లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వాలన్నారు. చాలా చాలా హ్యాపీ నాకు అది. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నాకు గుర్తున్న వరకు చెప్పాను. సో ఎస్, మంచి వ్యవస్థను తయారు చేద్దాం. థ్యాంక్ యూ. శ్రీదేవి మేడం మాకు మీటింగ్ అయిపోయిన తర్వాత కందుకోలు ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టింది. శ్రీదేవి మేడం కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తుండా. ఇందాక ఫ్లోలో టక్కన గుర్తు రాలేదు, మా ప్రసన్న మేడం గుర్తొచ్చింది. థ్యాంక్ యూ. వాళ్ళతో మాట్లాడద్దాం. చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు మీతో మాట్లాడడానికి. సో నేను మాట్లాడుతున్నాను, తిట్టుకుంటారు వాళ్ళు, ఆయన మాకీరాం ఆయన మైక్ అని. ఒక్క నిమిషం, నేను పిలుస్తాను. పావు గంట పర్లేదు కదా? పర్లేదు సార్. ఓకే, ఏం కాదు. మొత్తం కొత్త జోష్ వచ్చింది అలా పొద్దున్నే జూమ్ లో మీ మాటలతోటి. చాలా సింపుల్ గా ఉన్న హార్ట్ టచింగ్. లేడీస్ ఒక్క మాట చెప్పి మీకు హ్యాండ్ అవుట్ చేస్తాను, గమనించండి. 10, 12, 20 సంవత్సరాలు బార్ అండ్ రెస్టారెంట్ లో పనిచేస్తే కరోనా రాగానే సార్ మనిషి ఏం చేస్తుంటాడంటే, మనిషి అనుకునే ఒకే ఒక్క విషయం ఏంటో తెలుసా? ప్రపంచంలో ఎవరికన్నా ఒకటి పక్కింటోడికి జరిగినప్పుడు ఇది నాకు జరగదలే అనుకుంటాడు. ఎగ్జాంపుల్ మీరు గమనించండి, ఎవరైనా పక్కింటి వాళ్ళు టైం అయిపోయి వెళ్ళిపోతారు, మనకేమనిపించింది తెలుసా? ఇది నా దగ్గరికి రాదులే అనుకుంటాడు. నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే, ఏదో ఒక రోజు అది నా దగ్గరికి వస్తే అని క్వశ్చన్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, తిరుమలరావు సారు అన్ని సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తే 30,000 40,000 వస్తున్నాయి. ఒక్క లాక్డౌన్ రాగానే అసలు ఇటు పోయింది, సీతే ఊడిపోయి ముక్కు అంటారు కదా, వెళ్ళిపోయింది మొత్తం. తినటానికి కూడా లేని పరిస్థితి. అంటే మనం అవయవాలు బాగుండి అన్ని బాగుండి మనం కష్టపడి పని చేస్తా ఉంటే నోట్లోకి వేళ్ళు పోతున్నాయి సార్. మన భార్య బిడ్డలు ప్రశాంతంగా బతుకుతున్నారు. అలాంటిది నీకు బాగలేకపోయినా, నువ్వు లేకపోయినా, నీ పరిస్థితి ప్రకృతి సహకరించక మళ్ళీ ఇలాంటిది ఏదైనా వచ్చినా, ఇప్పుడు చేస్తున్నాను సార్, అప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తేనే మనకు నిద్ర పట్టదు. చూడండి, అన్ని సంవత్సరాలు బార్ అండ్ రెస్టారెంట్ లో పనిచేసినా కరోనా రావడంతో వర్క్ ఆపేశారు, డబ్బులు అయిపోయినాయి. మళ్ళీ భార్య బిడ్డలు తీసుకుని ఊరు వెళ్ళిపోయాడు సార్, అన్నం పెట్టలేని పరిస్థితులు. రైట్, కరెక్ట్ గా వెస్టేజ్ జోన్ సార్. ఇప్పుడు
అదే వెస్టేజ్ లో ఉన్న నేను కానీ తిరుమల రావు సార్ ఇప్పుడు మాకు 2 లక్షలు వస్తున్నాయి. కరెక్ట్ గా 2-3 సంవత్సరాల నుంచి మేము కష్టపడుతుంది. ఇప్పుడు కరోనా కాదు, దాని బాంబు వచ్చినా గానీ మాకేం కాదు. అది వెస్టేజ్ కి బయట మీరు చేసే పనులకి తేడా. ఎందుకు మేము రండి రానాయనా రండి రానాయనా రండి రానాయనా అంటున్నాం అంటే, మీరు బయట చేసే పనులు, మీ అవయవాలు బాగుండి మీరు బాగుండి అన్ని సక్రంగా నడుస్తా ఉంటే డబ్బులు వస్తాయి సార్. బట్ వెస్టేజ్ లో మాత్రం ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రాణం పెట్టి పనిచేస్తే కరోనా వచ్చినా నీకేదైనా జరిగినా నువ్వు బాగున్నా లేకపోయినా నువ్వు నిద్రపోతున్నా నీ డబ్బులు నీ అకౌంట్ లో పడతాయి. ఇప్పుడు మాకు వస్తే రాదు సార్, కరోనా వస్తే కరోనా కాదు దాని అమ్మమ్మ వచ్చినా కూడా మా డబ్బులు మాకు వస్తాయి. మా 3 తరాలు నెక్స్ట్ 3 తరాలు సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయినాయి. మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్న లీడర్స్ గర్వంగా చెప్తున్నాం, మా వచ్చే ఫ్యూచర్ తరాలు ఏ తరం కూడా పేదరికంలో ఉండదు. అంత సెక్యూర్ జోన్ లో వెస్టేజ్ మమ్మల్ని పెట్టింది సార్. నిజంగా మాకైతే భగవంతుడు ఏదో పుణ్యం చేసుకోబట్టి ఎంఎస్ఆర్ గారు ఎప్పుడు అంటారు, భగవంతుడు ఎప్పుడో ఏదో పుణ్యం చేస్తే నా కాడికి వెస్టేజ్ వచ్చిందని. రైట్, నేను ఒకసారి గురువు గారు గురువు గారు మీరు మమ్మల్ని మోటివేట్ చేయడానికి అక్కడ చదువుతున్నారన్న. ఇప్పుడు ఫస్ట్ లో అనుకునేవాడిని, ఇప్పుడు మాకు మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ పోయినసారి పడ్డ డబ్బులే ఇంకా ఉన్నాయి, రేపు మళ్ళీ 10వ తారీఖు పడబోతున్నాయి. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాం. నిజంగా అదృష్టం సార్. మాకైతే అప్పుడప్పుడు తలుచుకుంటే ఇది కళా నిజం అలాగా అనిపిస్తుంది మాకు. నా జీవితంలో నేను లక్ష లండన్ లో ఉన్నప్పుడు సంపాదించి, అది పార్ట్ టైం జాబ్ చేసి 2 లక్షలు అంటే అసలు ఊపిరి ఒకసారి చేతిలో కొట్టుకుంటే మాకు ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. అంత చిన్న కుటుంబాల నుంచి మేము వచ్చింది, అంత గొప్ప వ్యవస్థలోకి వచ్చాం. దయచేసి ఏం అపోహలున్నా పెట్టుకోకుండా, ఎస్ 2-3 సంవత్సరాలు ప్రాణం పెట్టి పని చేయాలి. రైట్, నా నెక్స్ట్ ఏ తరం కూడా పేదరికంలో ఉండకూడదు. ఈ ఒక్క సంకల్పం పెట్టుకోండి. ఆ స్టార్టింగ్ లో రారు వాళ్ళు, గురువు చెప్పారు కదా మేడం గారు ఇద్దరు, కానీ అది తట్టుకొని నిలబడాలి. ఆ స్థాయి దాటితే ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ తిరుమలరావు సార్. మన వాళ్ళని ఇన్వైట్ చేద్దాం. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లీడర్స్ చాలా మంది ఎక్సైట్ అయి ఉన్నారు. సో మ్యాక్సిమం కొంతమందిని కవర్ చేద్దాం. లక్ష్మి మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. పాటి బండ్ల 26 మంది తెరిచి ఎంతమంది లాగుదాం సార్. లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, మాట్లాడండి సార్ తోటి. తిరుమల రావు సార్ గారు గుడ్ మార్నింగ్ సార్. మేడం గారు గుడ్ మీకు మార్నింగ్. కూడా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. పాటిబండ్ల ఎక్కడ, ఏ ఊరు మేడం? నరసరావుపేట సార్, సాతులూరు. అవునా, ఓకే. మా ఊళ్ళు మా బంధువులు ఉన్నారు పాటిబండ్ల, ఇంటి పేరు అందుకనిలే మేడం. ఓ అవును గుంటూరు అవును పక్కనే కదా సార్. సాతులూరు. అవును సార్. గుడ్ మార్నింగ్ సార్ హ్యాపీ చాలా మేడం. బాగున్నాయి సార్. ఎర్లీ మార్నింగ్ మీ టెస్టిమోనియల్స్ మా అందరికి బూస్ట్ అప్ ఇచ్చినాయి సార్. థ్యాంక్ యూ మేడం. ఆ ఒక వెలుగిచ్చే దీపమే ఎవరికైనా వెలుగు ఇవ్వగలదు అనేది 100% పాటించవలసిన విషయం సార్ ఇది. ఎస్ మేడం. అది పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే వస్తారనే పాయింట్ కూడా చాలా నచ్చింది. మిమ్మల్ని నేను ఫస్ట్ టైం మొన్న బూట్ క్యాంప్ లో చూశాను సార్, నేను కోటప్పకొండలో. చాలా చూసారా మేడం? ఫన్నీగా అక్కడ చూశాను సార్. చాలా ఫన్నీగా ఉన్నారు అసలు. నాకంటే ఇంత లోతుగా తెలియదు కాబట్టి క్యాజువల్ గా తీసుకున్నాను. మీ డాన్స్ చాలా బాగా నచ్చింది. కానీ థ్యాంక్ సార్ యూ. ఇవాళ మీ స్టోరీ అంతా వింటే నిజంగా మేమందరం మిమ్మల్ని చూసి చాలా ఫాలో అవ్వాలి. ఎందుకంటే థ్యాంక్ యూ మీరు అక్కడే ఆగిపోకుండా ఎవరేమైనా ఎగతాళి చేస్తున్నారు మా వారిని డాన్స్ వేస్తుంటే అని మేడం చెప్పినప్పుడు కూడా మీరు వాళ్ళని నవ్వించడానికే మీరు మీ మీ యొక్క టాలెంట్ ని బయటికి చూపించారు. కానీ మీరు డెడికేషన్ గా వర్క్ చేయటం, ప్రతిసారి డౌన్ అయినప్పుడల్లా మీ అప్లైన్ కి మీరు సరెండర్ అయ్యి నేనేం మార్చుకోవాలి అని అడిగి ప్రతి పాయింట్ ని మార్చుకున్నారు సార్. చాలా చాలా బాగుంది సార్ మీ స్టోరీ. మీలాగా మేము కూడా ఖచ్చితంగా ఎదగాలి సార్. మాకు కూడా వేదవాణి అక్క, సురేష్ గారు చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. శోభ అక్క అందరూ కూడా. థ్యాంక్ యూ వాళ్ళందరికీ మేడం. నా ధన్యవాదాలు సార్. మీకు ముఖ్యంగా ఇంకా ఇంకా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మేడం. 100% గెలుస్తారు మేడం. గెలిపించడానికి ఎంఎస్ఆర్ గారు ముందున్నాడు, మీ వెనక మేము ఉన్నాం కాబట్టి 100% గెలుస్తారు మేడం. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ. మచ్. ప్రసన్న మేడం అన్మ్యూట్ చేసుకో. ప్రసన్న మేడం అన్మ్యూట్ చేసుకోండి.
సార్ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. మాట్లాడండి సార్ తోటి. మీ అన్నయ్య. వావ్. తిరుమల రావు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. యారాను నాకు కనపడకపోతే ఇంతకే నా మాట వినాలని రాలేదే అనుకుంటున్నా. నేను నాకు నుంచి బాధపడుతున్నా యారా కనపడలేదని. లేదు లేదు సార్, మీ ప్రతి మాట విన్నాను సార్ నేను. హ్యాపీ లేదు మేడం. కొంచెం మాకన్నా కొంతమంది నుంచి మేడం మొత్తం మీరే జాయిన్ చేసుకుంటే ఎట్టాగా. మీరు ఉంచండి సార్, మాకు మొత్తం మీరే ఫిల్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ మేడం. మీరు బాధనాడు సార్ వచ్చారంటే నేను ఏం కాదు, సునామీ లాగా మీరు సృష్టించుకొని వెళ్తే ఆ సునామీలో కొట్టుకున్నాను నేను. ఓకే మేడం. ప్రసన్న మేడం ఒక్కరిని కూడా టచ్ చేయలే మన వాళ్ళు ఎవరిని. అది మొత్తం నీ ద్వారానే వస్తుంది. నేను ఫస్ట్ జూమ్ ఆన్ చేయడం తోటే జయలక్ష్మి మేడం మాట వినంగానే ఈ రోజు ఆ జయలక్ష్మి మేడం ఫీజ్ విని జూమ్ విని నేను కూడా ఏమన్నా మార్చుకోవాల్సి ఉంటే కంపల్సరీగా మార్చుకోవాలి అనుకున్నాను. కానీ అంతలోకి తిరుమల రావు సార్కి జూమ్ హ్యాండ్ ఓవర్ చేసిపోయింది. నేను ఒక్కరోజు సపరేట్ గా నేను ఇస్తా ప్రసన్న, మీరు ఎందుకంటే మార్చలేదని చేయలేదు మేడం. మీరు అన్ని మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి ఇంకా. లేదు లేదు, నీ దగ్గర నేను తెలుసుకున్న ఈ స్టార్టింగ్ డేస్ లో ఒక 2-3 డేస్ మీ హౌస్ లో ఉన్నప్పుడు నేను నేర్చుకున్నవి చాలా ఉన్నాయి. ఆ పాయింట్లు పట్టుకొని అప్పటికి ఇప్పటికీ సురేష్ సార్ మాటలు మీ మాటలు నేను నా ముందు ఎంటైర్ జర్నీని ముందుకు నడిపించడానికి చాలా హెల్ప్ అవుతున్నాయి అని అర్థం చేసుకుంటున్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనీ పరంగా మనం ఒకసారి హెల్ప్ చేయొచ్చు, 2 సార్లు చేయొచ్చు. వాళ్ళ ఆరోగ్యాన్ని ఇస్తూ మనీని ఇవ్వాలంటే ఎక్కడ అవకాశం లేదు. అందుకే నేను ఈ ప్లాట్ఫామ్ గట్టిగా పట్టుకొని ముందుకు నడిపిస్తున్నాను. ఈ రోజు నా వెంట నడిచే ప్రతి ఆడబిడ్డకి ఒక అన్నదమ్ముళ్లాగా నేను హెల్ప్ చేస్తున్నాను అంటున్నావు కాబట్టి నేను కూడా అదే మాటను పట్టుకొని నాకున్న లైఫ్ లైనర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ మంచిగా ముందుకు నడిపించాలి. నా సక్సెస్ కంటే కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని చెప్పి నేను ఇంతగా కృషి చేస్తున్నాను సార్. నాకు ప్రతి పాయింట్ చాలా ఎక్సలెంట్ గా కనెక్ట్ అయింది తిరుమల రావు సార్. హార్ట్ఫుల్ గా ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీ చిన్న జీవితాన్ని నేను చూశాను కాబట్టి ఈ రోజు మీ ఆనందాన్ని కూడా మళ్ళీ గుంటూరు వచ్చి ఒకసారిగా చూడాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇష్యూ హెల్త్ 100% రండి మేడం. ఎప్పుడు వచ్చినా ఫోన్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రసన్న మేడం. గ్రేట్ లీడర్ ఫ్రమ్ కందుకూరు. సో గంగయ్య సార్ గుడ్ మార్నింగ్ సార్. గంగయ్య సార్ గవర్నమెంట్ టీచర్. గుడ్ మార్నింగ్ గురువు గారు. అన్మ్యూట్ చేసుకోండి. హ్యాండ్ రైజ్ చేసిపోయినారు సార్. ఎస్ నెక్స్ట్ కే సుజాత మేడం గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. అమ్మా గుడ్ మార్నింగ్. మాట్లాడండి సార్. తిరుమల సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. కంగ్రాచులేషన్స్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సేమ్ టు యూ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మీ వాయిస్ మేడం గారు చెప్పిన కొన్ని మాటలు మా అందరిలో చాలా ఉత్సాహాన్ని నింపాయి సార్. మేము చాలా మంది మా లీడర్సే 1 year నుంచి ఉంటున్నాము, టీం రాలేదని చాలా మంది నెగిటివ్ గా ఉంటున్నారు. వాళ్ళందరికీ ఈరోజు చక్కగా కొన్ని మాటలు మేడం చెప్పిన మాటలు అందరికి తీసుకొని అందరూ ముందుకెళ్ళాలని హ్యాపీగా కోరుకుంటున్నాను సార్. మీరు చెప్పిన ఓట్స్ అన్నీ బాగున్నాయి. అదే ఒక వెలిగే దీపమే 10 దీపాలను వెలిగించగలదు అనేది చాలా మందికి కనెక్ట్ అయింది సార్. అలాగే మేము కూడా మారాలి, మాలో మేము చేంజెస్ చేసుకొని ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. చాలా చక్కగా చెప్పారు మీ అనుభవాలు, ఎలా ఫేస్ చేయాలి వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి అనేది. కష్టపడితేనే నిలబడగలము, ఎవరన్నా అనే మాటలు పట్టించుకోకూడదు, మనం చేసుకుంటా ముందుకెళ్ళాలని చాలా మాటలు చెప్పారు సార్. ప్రతి ఒక్క పాయింట్ మేము తీసుకోవాలని, మీ బ్లెస్సింగ్స్తో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మా సారు సురేష్ సార్ కానీ, శోభా మేడం కానీ, దినేష్ సార్ కానీ ప్రతిసారి మాకు ఇదే చెప్తారు. ఈ రోజులతోనే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. వీళ్ళందరికి కూడా కృతజ్ఞత చెప్పుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్ తిరుమలరావు సార్. స్టేజీ మీద మిమ్మల్ని చూసిన ప్రతిసారి చాలా హ్యాపీగా అనిపించింది సార్. నిన్న మీ చెక్ చూసాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మేమందరము. ఇంకా మీరు ముందుకెళ్ళాలని, మీరు అనుకున్న గోల్ తొందరగా రీచ్ అవ్వాలని, నెక్స్ట్ డిసెంబర్ కల్లా 5 lakhs తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుజాత మేడం. సింగరాయకొండలో ఒక ఊపోపాలి మీరు. గ్యారెంటీగా జరుగుద్ది. థ్యాంక్ యూ మేడం. మీ బ్లెస్సింగ్ ఉంటే ఖచ్చితంగా ముందుకు వస్తాం సార్ మేము కూడా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. సార్. మీరు ఒక కీ పాయింట్ పట్టుకోవాలి సుజాత మేడం. ఫస్ట్ సార్ 1 year నేర్చుకోవటానికి టైం పట్టింది, గుర్తుపెట్టుకోండి. మేడం గారు స్టార్ట్ చేసిన పాయింటే తెలుసుకోవటానికి, అర్థం చేసుకోవడానికి, నేర్చుకోవటానికి 6 నెలల నుంచి సంవత్సరం పట్టింది. మనమేమనుకుంటామంటే టైం వేస్ట్ అవుతుందేమో, నాకు డబ్బులు రావట్లేదు అనుకుంటాం మనం. మీకు తెలియని అవును విషయం ఏంటంటే మీరు చాలా నేర్చుకున్నారు, ఇదివరకుతో పోలిస్తే చాలా నేర్చుకున్నారు. ఇప్పటి నుంచి మీకు ఇన్కమ్ స్టార్ట్ అయ్యింది. సార్. నేను 1 ఇయర్ అయినాను, అసలు ఎప్పుడు ఇప్పుడు ఫీల్ అవ్వట్లేదు సార్. ఇప్పుడు ఎందుకు ఇన్ని నేర్చుకున్నాను, ఇన్ని విలువలు తెలుసుకున్నానంటే నిజంగా నేను ఈ స్టేజ్‌లోకి వచ్చిన తర్వాత చాలా చేంజ్ అయ్యాను సార్. ఖచ్చితంగా నేను ఇప్పటి నుంచి ఇంకా స్ట్రాంగ్‌గా వెళ్లి నా టీమ్‌ని నడిపించుకుంటాను. సూపర్. థ్యాంక్ యూ సార్. తిరుమల సార్, మేడం గారికి ఫస్ట్ ఎల్ఓబి వచ్చింది ఇప్పుడు ఓ ఈ సూపర్, నెల. కంగ్రాచులేషన్స్ మేడం. మొన్న మేము సింగరాయకొండ బ్రాంచ్ లో మేడంతో మాట్లాడా, అప్పుడే నాకు పరిచయం అయింది. చాలా యాక్టివ్ గా ఉంది మేడం. సింగరాయకొండ అంటే సుజాత మేడం, సుజాత మేడం సింగరాయకొండ స్థాయిలో జరగబోద్ది. ఇంకా ఆ స్థాయిలో ఉండదు. గురువు గారిని డేట్ అడుగుతున్నా సింగరాయకొండ, నేను తొందరలో సూపర్ రాబోతుంది మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తిరుమలరావు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది ఎక్సైట్ అయి ఉన్నారు. పర్లేదు కదా తిరుమల పర్లేదు సార్? మాట్లాడండి, పర్వాలేదు. చాలా చాలా మంది మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. అదే ఈ రోజు మీకే ఉన్నారు. మన భవానీ మేడం గారు థ్యాంక్ ఉన్నారు. యూ. ఉన్నవా? అవును, ఇస్తా. గ్రేట్ లీడర్ పాపం, బాగా ప్రతి మీటింగ్ కి వస్తుంది. స్టార్టింగ్ నుంచి బాగా పరిచయం నాకు మేడం. భవానీ మేడం హ్యాండ్ రైజ్ చేస్తున్నారా? సరే, చేస్తున్నారు సార్. హ్యాండ్ డౌన్ చేసినట్టున్నారా చూడండి. లేదు సార్, దినేష్ సార్ ఉన్నారు ఉన్నారు. ఓకే మేడం గారు మాట్లాడండి. అన్మ్యూట్ చేసి. సార్ సురేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, మాట్లాడండి. తిరుమలరావు సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ మార్నింగ్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. సేమ్ టు యూ సార్. ఓకే మేడం. జయలక్ష్మి మేడం గారికి కూడా గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గ్రేట్ లీడర్ మేడం మీరు. మార్నింగ్ మీరు అసలు మీ సెషన్ వింటుంటేనే మైండ్ ఫ్రెష్ అప్ అయినట్టుంది మేడం. థ్యాంక్ యూ మేడం. నేనేం పెద్ద మాట్లాడలేదు, మొత్తం మా సార్దే కాబట్టి క్రెడిట్ మొత్తం సార్కి ఇచ్చేసా. లేదు మేడం, ప్రతిసారి కూడా సార్కి సపోర్ట్ ఉంటా మీరు వెనక నడిపిస్తున్నారంటే విజయం మీదే మేడం ఫస్ట్. అవునవును, వాళ్ళు ఉంటేనే మేడం మేము గెలిచేది, లేకుంటే ఆడ గెలుస్తాం. నిజంగా సార్, లేడీస్ అనేది నిజంగా ఇంట్లో కరెక్ట్ గా ఉంటే మగవాళ్ళు ఎలా అయినా జయించగలుగుతారు సార్. అది కరెక్ట్ సార్. ప్రతి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటదంట అప్పుడు. ఇప్పుడు ప్రతి Yes, sir. పురుషుడి విజయం ముందే స్త్రీ ఉంటుంది. మారిపోయింది మొత్తం ఇప్పుడు ఇంకా. అవును సార్. ఆ, సార్ మీ దగ్గర నేర్చుకోవాల్సిన డిసిప్లిన్ ఇంకా చాలా చాలా ఉంది సార్. మళ్ళీ మీరు ఇలాంటి అవకాశం మాకు ఇవ్వాలి సార్ మళ్ళీ. థ్యాంక్ యూ మేడం, 100% మేడం. థ్యాంక్ యూ. ఏదైనా ఫస్ట్ లో మనీ రావు సార్. చాలా మంది డిసప్పాయింట్ అవుతుంది అక్కడే. ఎవరు కాదు, నేనే డిసప్పాయింట్ అయ్యాను సార్ ఫస్ట్ లో. కానీ దీంట్లో నేర్చుకోవాలి, ప్రతిదీ కూడా నేర్చుకొని ఉండాలి. అలాగే నేను కొండేపి టీంలో ఉండటం నాకు చాలా అదృష్టం సార్ నిజంగా. సూపర్, థ్యాంక్ యూ మేడం, మంచిది. మా సురేష్ సారు ఎనికిడతా ఉండి మమ్మల్ని, అమ్మ మీరు ఆడబిడ్డలు 4 గోళ్ల మధ్యలో ఉన్నారు, మీరు బయటికి రావాలి, ఒక పుల్లాగా తయారవ్వాలి అని చాలా సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు సార్. ఎస్ వాస్తవం మేడం. రీల్ సురేష్ సారు ఒక Thank you, సొంత madam. బ్రదర్ లాగా మమ్మల్ని నడిపిస్తుంటే మేము ఎప్పుడు కూడా ఆయనకి కృతజ్ఞతతో మేము తోడ్పడి ఉంటాం సార్. ఓకే, థ్యాంక్ యూ 100% మేడం. మీరు గ్యారెంటీ గెలుస్తారు మేడం. మీ దగ్గర ఎథిక్స్ ఉన్నాయి అన్ని. నేను డైలీ చూస్తూనే ఉంటాను మిమ్మల్ని. కాకపోతే కొంచెం మీరు లేడీస్ అవడం వల్ల కొంచెం లేట్ అయింది. 100% ఏం కాదు, గ్యారెంటీగా సక్సెస్ అవుతారు, లక్ష కొడతారు మేడం మీరు గ్యారెంటీగా. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఉంటే ఎప్పుడు కూడా మేము మీ వెనకిడుతూనే ఉంటాం సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. Thank you, థ్యాంక్ యూ. వాళ్ళని ఎంతో మందిని తీసుకొచ్చి దీంట్లోకి నిలబెట్టాలని మా ఆశయం సార్. ఆరోగ్యం కోసమే నేను దీంట్లో డిసైడ్ అయ్యాను. మనీ అయితే ఫస్ట్ లో నేను ఆశించలేదు. తర్వాత ఇంట్లో ప్రాబ్లమ్స్ రాబట్టి మనీ రావట్లేదు అని అన్నాక డిసప్పాయింట్ అయ్యాను సార్. మనీ కాదు కావాల్సింది, నేను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. లక్షణాలు మార్చుకుంటే 1,00,000 వస్తాయి అన్నమాట నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సురేష్ సార్ Okay, ఇలాంటి thank you. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. గంగయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఈరోజు ఉంది వాకింగ్ చేస్తున్నా. గంగయ్య సార్
సార్ ఉన్నారు షూటింగ్ ఇందాక. లో ఉన్నారు. ఓకే ఓకే, లీవ్ ఇట్. నెక్స్ట్ జాలయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ గురువు గారు, మాట్లాడండి సార్ తోటి. ముందుగా మా ఆడపడుచు జయలక్ష్మి గారికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ గుడ్ మార్నింగ్ తల్లి. అలాగే తిరుమలరావు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. పెద్దవాళ్ళు మీరు, మీ ఉదయం పూట మీ బ్లెస్, మీ ఆశీర్వాదం మాకు చాలా హ్యాపీ. గ్రేట్ గ్రేట్ లీడర్. వెస్టేజ్లోకి రావటమే హ్యాపీ సార్ నేను. ఓ సూపర్ సార్, సూపర్ సార్. దీనిలో మేడం గారు చెప్పింది ఒక పాయింట్ బాగా టచ్ అయింది. ఈ జూమ్ లో ఉన్న నా టీం మెంబర్స్ కూడా దాన్ని బాగా రైజ్ చేస్తాను సార్. 1 సంవత్సరం రోజులు నేర్చుకోవటానికి పట్టింది. నేను ఎవరు చెప్పినా కూడా వినట్లేదు అంటే అది నా తప్పే కాబట్టి, నాకు చెప్పడానికి చేత కాలేదు కాబట్టి నేర్చుకోవాలి అనే టైం కేటాయించారు చూసారా, అది సూపర్ సార్. Yes, yes. బాగా నాకు అది. తర్వాత మామిడి తోటకు మిగిలిన పంటకు తేడా తెలుసుకున్నాను సార్ ఈ రోజు, వాస్తవంగా చెప్తున్నా. ఎందుకనంటే శనగైనా జొన్నైనా ఆ రోజుతో కోసేస్తాం, అయిపోద్ది. ఈ మామిడి చెట్టు ఎదగటానికి టైం పట్టుద్ది. ఎదిగిన తర్వాత లైఫ్ లాంగ్, మనం చచ్చిపోయిన తర్వాత కూడా మన బిడ్డలకు ఇచ్చుద్ది. అది బాగా హార్ట్ టచ్ అయింది సార్. ముఖ్యంగా క్యారెక్టర్ గురించి చెప్పారు సార్. సత్యం, ధర్మం, న్యాయం అనే మాటలు, ఇది బాగా హార్ట్ టచ్ అయింది. ఈ ఉన్నంత కాలం మన బాడీలో దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు, మానవులు చేయకపోయినా. ఇదొకటి నాకు బాగా హార్ట్ టచ్ అయింది సార్. వెస్టేజీలో ఆడపిల్లలు 60% అయ్యారు సార్. నా టీం అయితే 80% ఉంది సార్. వాళ్లకు తండ్రిగా, తాతగా, అన్నగా రిలేషన్ మెయింటైన్ చేస్తే వాళ్ళ యొక్క బరువు బాధ్యతలు పూర్తిగా మన కుటుంబం అనుకోని కానీ చేయగలిగితే దాన్ని మించిన సంతోషం అసలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదనేది నిరూపించి చెప్పారు. నేను అలాగే ఫాలో అవుతున్నాను సార్. ఈ 4 మాటలకు నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు సార్. మీ జాలయ్య. జాలయ్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికి, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. 74 సంవత్సరాలు సార్. ఆల్రెడీ వెల్ సెటిల్డ్ సార్. చాలా గ్రేట్ గ్రేట్ పర్సన్. ఇన్స్పిరేషన్ మాటలు. చిన్న కుర్రోళ్ళలాగా పరిగెడుతున్నాడా, బుక్కులు రాసుకుంటారు అన్ని. మీ అంత వయసు బతకాలని మమ్మల్ని బ్లెస్ చేయండి సార్, చాలా, ఎంత ఇంకేం లేదు. సార్ వెస్టేజ్ లో చేరిన తర్వాత 100 సంవత్సరాలు సార్. ఎవరికైనా 100 సంవత్సరాలే. వెస్టేజ్ లో చేరిన ప్రతి ఒక్కరికి 100 సంవత్సరాలు ఆయు ప్రమాణం. థ్యాంక్ యూ సార్, వస్తుంది సార్. సూపర్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్రాంతి సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ క్రాంతి సార్. గుడ్ మార్నింగ్, మాట్లాడండి. తిరుమలరావు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. అసలు ఈ రోజు భూస్పాములు పేర్లేదు సార్, ఎక్సలెంట్ గా ఇచ్చారు. మీ టెస్ట్ మనీ నెలకి 4 గంటలకే లేచాను సార్. మా అన్నగారు టెస్ట్ మనీ వస్తుందని. మీరంటే చాలా అభిమానం సార్ నాకు. మీరు కనపడితే నాకు వైబ్రేషన్ వచ్చేసింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంతా అసలు ఎక్సలెంట్ గా మేడం గారు కూడా, అక్క చాలా బాగా చెప్పింది. ఫస్ట్ మన జీవితం గుర్తు చేసేళ్ళకి నాకు చాలా బాధ అనిపించింది సార్. అవునవును సార్. రీల్ సార్, అంతా రీల్ కాదు, రియలే సార్. నాకు చాలా బాధ అనిపించింది అసలు. ఆ జీవితం నుంచి ఇప్పుడు చూస్తుంటే ఇంకా చాలా ఆనందం అనిపించింది. అక్కడి నుంచి బాధల నుంచి బయటకు వచ్చేళ్ళకి. ఈ 2 లక్షలు వచ్చిన తర్వాత నేను మంచిర్యాల పోతే అందరు నా కాడికి వచ్చి ఫోటోలు దిగుతున్నారు. నా స్థాయి ఏది, చాలా చిన్న స్థాయి. అట్లే నాకే నవ్వొస్తుంది అసలుకి. అంటే వాస్తవం మీకు అవును సార్, తెలుసు నాకు కూడా. చాలా హ్యాపీగా ఉంది సార్. హ్యాపీగా ఉంది సార్, చాలా బాగుంది సార్ టెస్ట్ మనీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. సూపర్. థ్యాంక్ యూ క్రాంతి సార్. మంచి లీడర్ కందుకూరు తిరుమలరావు సార్. చదువు తక్కువ, బట్ టాలెంట్ చాలా ఎక్కువ. ఓకే ఓకే, సూపర్. మీ బ్లెస్సింగ్స్ ఏం లేదు సార్. సురేష్ సార్ చిన్న పిల్లలకి నేర్పిస్తున్నారు. బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో హైయెస్ట్ చెక్ తీసుకున్న వ్యక్తి కొండేపు టీం మొత్తం మీద 17,000 తీసుకున్నారు హైయెస్ట్ చెక్. సూపర్. కంగ్రాచులేషన్స్ సార్, చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్ తిరుమల సార్. మంచి స్థాయికి తీసుకెళ్లి మీ కష్టం, మీ చెక్కుని పెంచుకుంటూ పోయి అందరికి స్ఫూర్తిని ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రాజేశ్వరి మేడం, రామకోటం మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్.
గుడ్ మార్నింగ్ మాట్లాడండి. తిరుమల సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నాకు మేడం గారు చెప్పిన మాటలు, మేము కూడా మా సార్ కోర్టులోనే సార్ ఉద్యోగం చేసేది, అయినా ఉద్యోగం అయినా కూడా ఏం చేయలేకపోయాం సార్ మా వాళ్ళకి. మేము అవును వాస్తవం మేడం. సురేష్ సార్ మాటలో మీరు నిలబడండి మేడం, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా నిలబడతారు అనే ఒక్క మాట తీసుకొని నిలబడ్డాను సార్. ఇప్పుడు వాళ్ళందరి కోసం వర్క్ చేస్తున్నాం సార్, వాళ్ళందరూ నిలబడాలని చేస్తున్నాం సార్. సూపర్, మంచి మనస్తత్వం మేడం. కష్టపడండి, నిలబెట్టండి, 100% గెలుస్తారు అందరూ. ఈ 2026 కల్లా అందరూ కూడా సక్సెస్ అవుతాం మేడం. అందరు కూడా నేర్చుకోవాలని మొత్తానికి అందరు డిసైడ్ అయ్యారు సార్ మాకు. ఓకే సూపర్, థ్యాంక్ యూ అందరికి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకొక గ్రేట్ లీడర్ ఫ్రమ్ కందుకూరు సార్. ఒంటరిగా వెళ్ళిపోతారు మేడం గారు కాదు సార్, కోర్టులో జాబ్, గవర్నమెంట్ జాబ్, అయినా కానీ బాగా కష్టపడి వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. వెంకయ్యమ్మ గారు. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్, మాట్లాడండి సార్ తోటి. గుడ్ మార్నింగ్ తిరుమలరావు సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నేను వెస్టేజ్ లోకి జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ సార్ సురేష్ సార్ మీటింగ్ కందుకూరులో విన్నాక, రెండోసారి గుంటూరులో మీ మీటింగ్ విన్నాను సార్, అప్పుడు చూసాను సార్ మిమ్మల్ని. ఓకే మేడం. సార్ మీరు చెప్పింది నాకు ఏమని అర్థమైందంటే సార్, ఇందులో మీరు ఈరోజు చెప్పిన ప్రతి పాయింట్ నాకు కనెక్ట్ అయ్యింది. ఈరోజు ఇందాక ఒకసారి చెప్పారు చూడు, నేను 4 గంటల నుంచి లేచి మా టీం వాళ్ళు అందరూ ఫోన్ చేసుకోవాలి, 5 గంటల దాకా ఎదురు చూసి అందరికి ఫోన్ చేసి ఆన్ చేసుకోండి, ఈరోజు టెస్ట్ మంది చాలా బాగుంటుంది తిరుమలరావు సార్ అని చెప్పి మరీ పని ఆపుకొని కూర్చొని మరీ వింటున్నాను సార్. ఈరోజు మీరు చెప్పిన మాటలు చాలా 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 కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ మేడం. 300 6:15కి 6:20కి నిండేది, మీ దెబ్బకి 5:40 5:50కి నిండిపోయింది. అది నా గొప్పతనం కాదు సార్, మీ లీడర్ గొప్పతనం. అది నా గ్రేట్ సార్. లేదు మీ గెలుపు సార్. చెక్కు మాట్లాడుద్ది సార్. ఇప్పుడు ఒక మంత్రి కొడుకు మంత్రి అవటం గొప్ప కాదు సార్, ఒక పేదవాడు మంత్రి అవటం గొప్ప. ఇక్కడ వెస్టేజ్ లో పేరు మాట్లాడే వాళ్ళు, చదువు ఉన్న వాళ్ళు, వీళ్ళంతా ఎదగట అసలు నా సక్సెసే కాదు. ఇప్పుడు సర్కిల్ ఉంది, మాటలు ఉన్నాయి, ఎత్త ఒకటి అదరగొట్టబోయి ఏదో ఒకటి చెప్తా ఉంటా. బట్ మీరు ఏం మాట్లాడటం, బెదిరిపోయే వాళ్ళు, చదువు లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, మీరు వచ్చి గెలిచారంటే మీరు చరిత్ర సార్ మీది. రాబోయే రోజుల్లో వెస్టేజ్ లో ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో మీది ఒక చరిత్రగా ఉండబోతుంది, అది మీకు తెలియదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా వెంకయ్య గారు. ఓకే సార్. ఎస్ నెక్స్ట్ సార్. అలాగా నేను టెస్ట్ కూడా ఇవ్వమంటారా? ఐ మీన్ నా ఫీడ్బ్యాక్ ఇవ్వమంటారా? ఇవ్వండి. ఎస్ దినేష్ సార్, కంటిన్యూ. మీరు లాస్ట్ లో పిలుద్దాం ఉన్నారు, అందరూ వచ్చినాక. థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ తిరుమలరావు సార్, మంచి సెషన్ ఇచ్చారు. అండ్ చాలా వరకు మా టీమే కాకుండా నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను సార్. ఎందుకంటే మీరు చెప్పారు కదా, ఏదైనా సరే నేర్చుకున్నాకే ముందు ఇన్కమ్ వస్తుంది, అదే విధంగా కష్టాలు లేకుండా, మీ స్టోరీ విన్నా కష్టాలు లేకుండా ఎటువంటి వరకు మనం ముందుకే వెళ్ళలేము. ఇవి నాకు చాలా బాగా అనిపించాయి సార్. అదేవిధంగా చిన్నప్పటి నుంచి కష్టాలను చూసి వాటిని మెట్లుగా మార్చుకొని ఈరోజు వెస్టీజ్ లో ఒక గ్రేట్ లీడర్ గా ఎదిగినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్, నాకు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుమలరావు సార్. థ్యాంక్ యూ దినేష్ సార్. థ్యాంక్ యూ. మిమ్మల్ని మీరు చాలా సార్లు అడిగినప్పుడు లేకపోయాను, సారీ, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీకు, అమ్మగారికి, అందరికి మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 కల్లా మీరు ఒక మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. మీరు పెద్ద లీడర్ సార్, మీకు చాలా పనులు ఉంటాయి. వాటిల్లో జూమ్ అనేది కొంచెం చిన్న విషయమే. మీరు ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మీరు కొంచెం లేట్ చేసినా మీకు అది కేవలం టైం లేకపోవడమే కానీ మీ తప్పు కాదు సార్, అది ఎప్పుడైనా సరే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ తీసుకున్నాం, ఇంకొన్ని తీసుకున్నాం, పర్లేదా? గుడ్ మార్నింగ్. శోభారాణి సార్.
మేడం మేడం గుడ్ కమల్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. అదే గుడ్ విధంగా మార్నింగ్ కంగ్రాచులేషన్ సార్ మీకు యూసిడి థ్యాంక్ యూ అయినందుకు సార్. థ్యాంక్ యూ గొంతు మాట కూడా సరిగ్గా రావట్లేదు ఓకే 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 మీరు సార్. ఛాన్స్ అడిగారు మేడం అందరము ఫోన్ చేశారు నాకు. లేదు సార్, సురేష్ సార్ అడిగినా, నేను అడిగినా, దినేష్ అడిగినా, ఎవరు అడిగినా ఈ టీం కోసమే, ఇబ్బంది ఏం లేదు. ఆ ఓకే తమ్ముడైనా నేనైనా ఎవరిమైనా ఒకటే సార్. ఎప్పుడైనా అది మీకు కుదరాలి కదా, ఖాళీ లేకనే కదా మీరు కూడా ఇవ్వలేకపోయింది. అదేం ఇబ్బంది లేదు సార్. అందరం పేద కుటుంబం నుంచి వచ్చాము. వచ్చి కూడా పేదవాళ్ళం అయిన కూడా చాలా మంది చునకనగా కూడా చూసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటివన్నీ కష్టాలు తట్టుకొని నిలబడి గెలిచాం చూడు, చాలా గ్రేట్ సార్ మనము. కానీ అందరికి అది ఏదో అనిపించింది. గురువు గారు అన్నట్టు ఇవాళ చెప్తే రానోడు గెలిచిన రోజు వస్తారని అన్నట్టు. నిజంగా సార్ అది గ్రేట్ సార్, నిజము. అది మామిడి థ్యాంక్ చెట్టు యూ కథ అనేది నాకు బాగా నచ్చింది సార్. అది నిజం, అది మామిడి చెట్టు కథ లాంటిది. అది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శోభరాణి మేడం, మీరు చాలా గ్రేట్ ఒక గ్రేట్ లీడర్ ని ఎంఎస్ఆర్ అసోసియేషన్ పరిచయం చేశారు. మనస్ఫూర్తిగా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ. నాదేం లేదు సార్, మా తమ్ముళ్ళు అది ఆల్రెడీ ఉంది. ఆ ఉందనే విషయం నా ఒక్కదానికే తెలుసు. మా తమ్ముడు ఇలా ఆగకూడదు, ఇలా ఉండకూడదు, పేద కుటుంబంలో ఉన్నాడు, ఇలా కాదు, ఒక గ్రేట్ గా నిలబడాలి అనే ఆశతోటి తీసుకొచ్చాను. తనంతడు తను కష్టపడి తను సామ్రాజ్యాన్ని నిలబెట్టగలిగాడు. అదేమో ఓకే జస్ట్ పరిచయం చేశాను అంతే. ఒక తల్లి ఒక బిడ్డని జన్మనిచ్చింది, ఎలా ఎంత నిజమో నా తమ్ముడు నేను తీసుకురావడం అంత నిజం. అది తర్వాత తనంతడు తను కష్టపడి వచ్చాడు. ఎంత సక్సెస్ అయినా జన్మనిచ్చిన తల్లి తర్వాతే కదా, ప్రాణం పోసిన తల్లే. కాబట్టి మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అక్క. వెస్టేజ్ నాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎస్, జి సుధాకర్ సార్. సో టైం తక్కువగా ఉంది లీడర్స్, జస్ట్ 1 or 2 words ప్లీజ్. వీడియో ఆన్ చేశారు సుధాకర్ సార్. కృష్ణవేణి మేడం ఫ్రమ్ తిరుపతి, ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి మేడం. ఎక్కడున్నారో పేరు కొడుతుంటే అర్థం కాలేదు నాకు. ఎస్ సుధాకర్ సార్. నెక్స్ట్ శ్రీదేవి మేడం కందుకూరు. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, మాట్లాడమ్మా. ఎస్, ఓకే. గుడ్ మార్నింగ్ తిరుమలరావు సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ శ్రీదేవి మేడం. గుడ్ మార్నింగ్. గ్రేట్ లీడర్. ఎప్పుడు మీ గురించి చెప్తా ఉంటాం మేడం. మీరు చెప్పిన సెక్షన్ లో ఈ రోజు అన్ని మాటలు కనెక్ట్ అయ్యాయి సార్. ఓకే థ్యాంక్ యూ మేడం. ఎదుటి వ్యక్తిని గౌరవించడం మీ దగ్గరే నేర్చుకున్నాను సార్. నేనైతే ఇన్నిసార్లు నేను క్రాస్ లైన్ అయినా ఏం కాదు మేడం, కావలి వస్తే మాట్లాడించకుండా ఉండరు మీరు. ఒక సొంత అన్నదమ్ముడు ఎలాగో అట్లా మాకు సురేష్ సారు, ప్రసాద్ సార్ ఎలాగో మీరు కూడా అలాగే అనుకుంటున్నాను నేనైతే. మీరు కూడా గ్రేట్ మేడం. మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టి 4-5 కూరలు మా పెట్టి ప్రసాద్ సారు, సుమా మేడం అందరు కలిసి థ్యాంక్ యూ సార్ ఫాస్ట్ గా మేడం. డైమండ్ డైరెక్టర్ అయింది మేడం గారు. 50,000 పైన చెక్. కంగ్రాచులేషన్ మేడం. హ్యాపీ న్యూ ఇయర్. కంగ్రాచులేషన్స్. 2022 కంగ్రాచులేషన్ సార్ యూసిడి అయినందుకు చాలా హ్యాపీ. మీరు 5 లక్షలు దాటాలని కోరుకుంటున్నా నేను. ఆడబిడ్డల ఆశీర్వాదం గ్యారంటీగా ఫలించుద్ది మేడం. మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కృష్ణవేణి మేడం ఫ్రమ్ తిరుపతి, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. అమ్మా మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అమ్మ. సార్తో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ తిరుమలరావు సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జయలక్ష్మి మేడం. బాగున్నాను సార్. గుడ్ మార్నింగ్ కృష్ణవేణి మేడం. జయలక్ష్మి మేడం బాగున్నారా? బాగున్నామమ్మా, బాగున్నాం. మీరు బాగున్నారా? బాగున్నాను మేడం. మీ టెస్ట్ మోని మేము చూసిన జయలక్ష్మి మేడం, తిరుమలరావు సారేనా అన్నట్టు అంత ఇన్స్పిరేషన్ గా ఉంది మేడం. మేము విన్న జర్నీ వేరు, ఈ జర్నీ వేరు. మామూలుగా గుంటూరులో ఉంటారని తెలుసు, ఎన్ని కష్టాలు ఉన్నాయని ఈ రోజే తెలుసుకున్నాం మేడం. అదొక్కటే మీ అంత సౌండ్ కాదు మేడం. మీరంటే ఫస్ట్ నుంచి బాగున్నోళ్ళు, మేమేదో చిన్న సార్ మీ గొప్పతనం సార్. అది మమ్మల్ని ఆ లెవెల్లో చెప్తున్నారు, అది మీ గొప్పతనం. అసలు మేము అంత లెవెల్లో కాదు.
సార్ మీ కృష్ణవేణి మేడం ఎక్కడ ఏం జరిగినా కూడా నేను ఎక్కడ బయట పెట్టకుండా ఫ్యామిలీని రన్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి అందరూ ఏమనుకునే వాళ్ళంటే జయలక్ష్మి గుంటూరులో ఉంటుంది, సూపర్ గా ఉంటుంది అనుకునేవాళ్ళు. ఎక్కడ ఏ ప్రాబ్లం కూడా రేజ్ చేయకుండా ముందుకు తీసుకొచ్చేదాన్ని. అసలు నేను ఇంతవరకు జూమ్ లో మాట్లాడనే లేదు. అసలు ఈ రోజు అవకాశం వస్తుందా లేదా అని అసలు ఆ ఫోన్ వదలనే లేదు అసలు. మీరు మా చుట్టం మేడం, మీకు రాకపోవడం ఏంది? నేను వదిలిపెట్టనుగా. అసలు మీరు చెప్పిన ప్రతి పాయింట్ హార్ట్ టచింగ్ గా ఉంది సార్. లక్షలు రావాలంటే లక్షణాలు నింపుకోవాలి అనే పాయింట్ Yes, నాకు ఎక్స్ప్రెసివ్లీ హార్ట్ టచింగ్ అయింది సార్. థ్యాంక్ యూ yes. మేడం. మేము బాటలో నడుచుకొని మీ గోల్స్ సక్సెస్ అయ్యి మా గోల్స్ సక్సెస్ అవ్వాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను సార్. నేను ఇంతవరకు జూమ్ లో మాట్లాడలేదు, ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించాలని కోరుకుంటున్నాను సార్. సూపర్ సూపర్, బాగా మాట్లాడారు. మనస్ఫూర్తిగా మీకు కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 కల్లా తిరుపతిలో ఒక మంచి కారు, ఇల్లు, పెద్ద బంగ్లా కట్టాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ సూపర్ యూ సూపర్ సార్. విష్ యూ ద సేమ్ సార్. థ్యాంక్ యూ. సూపర్ సూపర్. మీరు లీడర్స్ గమనించాలి, ఎంత గొప్ప మనసు అంటే వీళ్ళిద్దరిది. వాళ్ళ చుట్టాలందరూ పక్క టీంలోకి వెళ్తుంటే ఎంత ఆనందంగా చెప్తున్నారు చూడండి. వాళ్ళు ఎక్కడున్నా గెలవాలి. నిజంగా గ్రేట్ గ్రేట్ కపుల్ సార్ మీ ఇద్దరు. ఆ మనస్తత్వం అందరికి రాదు. మా పర్లేదు టీంలోకి సురేష్ రాకుండా అన్న, మా చుట్టానివే. అందరూ చుట్టాలనే మనం. లేదు లేదు తల్లి, అట్లా రావటం చాలా కష్టం. నిజంగా మీ ఇద్దరు, వాళ్ళు పోతున్నారంటే మా వాళ్ళు ఎందుకు తీసుకున్నారు, మా వాళ్ళు పోతున్నారు అని బయట అల్లాడి చేస్తున్నారు మామూలుగా మా వాళ్ళు. మీరు మాత్రం అందుకే సార్ నవ్వుకుంటా. అందుకే సార్ చాలా గొప్ప మనసు అని చెప్పింది పర్సనల్ గా. ఎక్సలెంట్, భలేవాడు, మంచి పదం వాడేవు. మా వాళ్ళిద్దరు ఖచ్చితంగా సెట్ అయింది. చాలా గొప్ప వ్యక్తులు. ఆ ఈర్ష్య, స్వార్థం, కుళ్ళు, కుతంత్రం ఇవేవి లేవు. అందుకే భగవంతుడు మీ కష్టానికి తగ్గట్టుగా ఇంత గొప్ప టీం ఇచ్చాడు మీకు. థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా ఎప్పుడు ఆ మైండ్ లో తీసేసుకుంటాం సార్. అందరం కలిసే పనిచేద్దాం. మీ టీం ఎప్పుడైనా వచ్చిన మీది మాది ఏం లేదు, అందరం కలిసి వర్క్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గంగయ్య సార్ గవర్నమెంట్ టీచర్, గ్రేట్ లీడర్. అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సురేష్ సార్. గంగయ్య సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ తిరుమల సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏ ఊరు సార్? సింగరాయకొండ సార్. సింగరాయకొండ సార్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్ మీకు. మీకు కూడా సార్, సేమ్ టు యూ. థ్యాంక్ యూ సార్. మీరు మీ యొక్క ఎదుగుదలలో ఎన్ని కష్టాలు ఎదుర్కొని చాలా ఉన్నత శిఖరానికి చేరారు సార్ మీరు. అంటే మీరేందంటే సార్, అన్ని కష్టాలు ఎదుర్కొన్నా కానీ ఎదుర్కొంటూ ఎవరెస్ట్ శిఖరానైనా కానీ మనము సాధించవచ్చు అనే దాన్ని నిరూపించారు సార్ మీరు. చాలా ఆనందంగా ఉంది సార్, మాకు బూస్ట్ గా ఉంది సార్. మీరు చెప్పినటువంటి విషయాల్లో మాకు తెలిసింది ఏంటంటే సార్, ముందు మామిడి చెట్టు ఏ విధంగా 1-2 మామిడి చెట్లు వేసి దాని ఫలితాల గురించి, కాయల గురించి మనం ఆశించకుండా వాటిని అట్టు కాపాడుకుంటూ వస్తే అవే మనకి ఎన్నో ఫలితాలు ఇస్తాయి అనేది చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారు సార్ మీరు మాకు. చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకా మీరు మంచి లీడర్ గా ఎదగాలని, ఇంకా మీరు 5 లక్షలు తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గ్రేట్ లీడర్ సార్. మీరు ఎంతో కష్టపడి జాబ్ తెచ్చారు. మీలాంటి గొప్ప వ్యక్తులు మాకు బ్లెస్ చేస్తే 100% సక్సెస్ అవుతుంది సార్. మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తూ హ్యాపీ న్యూ ఇయర్ సార్. ఎంఎస్ఆర్ అసోసియేట్ ఉండటం కానీ మా సురేష్ సార్ టీమ్ ఉండటం మాకు అదృష్టంగా పూర్వజన్మ సుకృత బలంగా ఆశిస్తున్నాం సార్ మేము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గంగయ్య సార్. గంగయ్య సార్ గవర్నమెంట్ టీచర్ సార్. 22 సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే 1,15,000. ఓ సూపర్ గ్రేట్ సార్. 1,15,000 రూపాయలు శాలరీ తీసుకుంటూ పొద్దునే లేచి రెడీ అయ్యి స్కూల్కి పోతే జూమ్ వింటున్నాడు. చాలా గ్రేట్ సార్. గవర్నమెంట్ టీచర్ చాలా మంది ఉన్నారు సార్ మాకు ఈ మధ్య. కావాల నుంచి రమణయ్య సారు, రవిచంద్ర సారు, చాలా గ్రేట్ లీడర్. అంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ సార్. వీళ్ళు పార్ట్ టైం గా చాలా బాగా వర్క్ చేస్తున్నారు. గంగయ్య సార్, మాకు కూడా మీ యొక్క మంచి మనసుతో బ్లెస్ చేయండి సార్, తొందరగా మేము 5 లక్షలకి వెళ్ళాలని. ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధిస్తారు సార్. మా 5 లక్షలు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ లో మీరు 5 లక్షలు తీసుకుంటారని మేము అనుకుంటున్నాం సార్. అసలు మీ యొక్క హార్డ్ వర్క్ కానీ, మీరు ఎంత కష్టపడితే సాధించలేదని, ఎవరు శిఖరమైన ఎక్కొచ్చు కష్టపడితే అని నిరూపిస్తారు సార్ మీరు ఖచ్చితంగా. థ్యాంక్ యూ. నెక్స్ట్ సుమా ప్రసాద్ సార్.
గుడ్ మార్నింగ్ గురుజీ. తిరుమలరావు సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. ఏదో మాది నచ్చలేదు అట్టు ఇప్పుడు దాకా కనపడదు అనుకుంటాను ఇందాక నుంచి నేను. లేదు కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను. బుడ్డోడు రాత్రి కొంచెం నిద్రపోనీయలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. అందుకు ఒక స్థాయికి తీసుకెళ్లారు మేడం గారు, మీరు చాలా హ్యాపీగా ఉంది. స్టార్టింగ్ లో కొంచెం వినలేకపోయాను. సారీ సార్. స్టేజ్ లో స్థాయికి తీసుకెళ్లారు, తీసుకొచ్చి మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలిపారు. లేదు సార్, మీ ఆశీస్సులు కూడా కొంత ఉన్నాయి. మీ గాలి తగలటం కూడా మాకు చాలా అవసరం, చాలా విలువైంది. ఎందుకంటే గురువు గారి శ్వాస గాలి ఎప్పుడు మీ చుట్టూరే తిరుగుతుండిద్ది. అంటే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఆ గాలి మాకు తగలటం చాలా మంచిది సార్. గురువు గారి మాటలు, ఆ విలువలు అవన్నీ నింపుకొని ఇంత ముందుకి ఇంత స్పీడ్ గా రావడానికి మీరు అన్నట్టు స్టార్టింగ్ లో చాలా స్ట్రగుల్స్, చాలా హార్డ్ వర్క్, చాలా కష్టాలు పడినా ఎస్ ఇది నిలబడితే ఉపయోగం ఉంది అని గురువు గారు ఎప్పుడైతే మీ చేయి పట్టుకొని తీసుకొచ్చారో అక్కడ నుంచి మీరు వదలకుండా ఏది ఏమైనా ప్రాణం పెట్టి పనిచేయాలి అనేది చాలా హ్యాపీ సార్. ఈ రోజు ఇంత మంచి సక్సెస్, మీరు ఇంకా మంచి సక్సెస్ తీసుకోవాలి. గురువు గారి బాటలోని మనందరమి మనతో పాటు ఇంకొంతమందికి సమాజంలో మనం పోయేలోపు ఎంతో కొంత ఉపయోగపడిపోవాలనేది నా గోల్ సార్. ఖచ్చితంగా దానికి మీలాంటి పెద్దల ఆశీస్సులు ఉండాలి. మీరు మేడం గారు ఎప్పుడు వచ్చినా చాలా బాగా పలకరిస్తారు, ఆప్యాయంగా ఉంటారు. అదే ఆప్యాయత ఎప్పుడు మా మీద ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ప్రసాద్ సార్. మేడం గారు ఒక మాట, మేడం గారు ఉన్నారా? మేడం గారు మా వాడు నిద్ర భావిస్తే కదా సార్. గ్రేట్ సార్, గ్రేట్. మీరు చాలా సంతోషం. తొందరగా ఇంకా మంచి స్థాయి సక్సెస్ రావాలి మీరు. ఎందుకంటే మీ ప్రొఫెషన్ చాలా గొప్పది. అంత గొప్ప ప్రొఫెషన్ కూడా వెస్టేజ్ కోసం వదిలి వచ్చారు కాబట్టి మీరు కానీ అందరికి స్ఫూర్తినిస్తారు, ఇంకా మంచి స్థాయికి వస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సురేష్ అన్నకి ఎప్పటికి రుణపడి ఉండాలి సార్. మా ప్రొఫెషన్ పెద్ద గొప్పదేం కాదు సార్. ఎందుకంటే ఐటీ జాబ్ లో ఎంత టార్చర్ ఉండిద్ది, ఎంత స్ట్రగుల్ ఉండిద్ది అనేది నాకు తెలుసు. ఇక్కడ స్ట్రగుల్ ఉంది సార్. నలుగురికి మంచి మాట చెప్తున్నాం, మన నోటి మాటతోటి నలుగురు సాయం చేస్తూ ధర్మంగా అన్న ఎప్పుడు చెప్తా ఉంటాడు. ఇంతకు మించిన పవిత్రమైన సేవ ఏదైనా ఉందంటే ఇంకొకటి లేదు. ఇది అర్థమైన వాడికి నిద్ర పట్టదని గురువు గారు చెప్పినట్టు ఎప్పటికప్పుడు అన్న కూడా ఇక్కడ మాకు అదే మోటివేషన్ తోటి ముందుకు తీసుకెళ్తున్నారు సార్. మాకెప్పుడు సురేష్ సారు మా వెనక ఉండాలి. అలానే మీరు గురువు గారు అయితే అసలు ఇంకా ఎప్పటికీ అందరూ గెలవాలి. ప్రతి ఆడబిడ్డ, ప్రతి పేద బిడ్డ బయటికి రావాలనేది గురువు గారి సంకల్పం. దానికి తగ్గట్టే మనం కూడా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా తిరుమలరావు సార్ చెప్పినట్టు మీరు వచ్చాకే సీన్ మారిపోయింది కందుకూరులో. ఖచ్చితంగా ఇంకా వేరే స్థాయికి వెళ్ళాలి. చాలా మంది సార్, పర్టికులర్ గా లేడీస్ మొత్తం, ఇప్పుడు ప్రసన్న మేడం 30,000, శ్రీదేవి మేడం 50,000, మనకి ధర్మజ మేడం అని ఒక 30,000, చాలా మంది లేడీస్ సార్ గెలుస్తున్నారంటే ప్రసాద్ సార్ మీరు అన్నారు కదా, ఫస్ట్ ఒక మాట అన్నారు, వెస్టేజ్ ఇస్ ఏ రిలేషన్షిప్ బిజినెస్. ఎంత ఆప్యాయంగా అక్క బావ అసలు ప్రసాద్ తో మాట్లాడితే ఎవరు కూడా వదలరు, అంత ఆప్యాయంగా పలకరిస్తాడు అనమాట. మీరు ఎట్లాగో అంత బాగుంటాడు. నాకు అది బాగా ఫిచ్చింగ్ అయింది. నాకు సో ప్రశాంతంగా హ్యాపీగా నేను ఉన్నాను అంటే మూడో లెగ్గు అది మొత్తం ప్రసాద్ సార్ వాక్చాతుర్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. ఇవన్నీ కూడా చాలా మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. థ్యాంక్ యూ. స్టార్టింగ్ నుంచి చూస్తున్నా, చాలా గ్రేట్ సార్. మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రసాద్ సార్, సుమా మేడం ఇద్దరికి. తిరుమల సార్ 7:30 అయింది, ఇంకా చాలా మంది ఉన్నారు. మనం ఫీడ్బ్యాక్ క్లోజ్ చేద్దాం సార్. అట్లాగే సార్. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ తిరుమలరావు సార్. అంటే నాకు కొంచెం లోటు ఏంటంటే మా అమ్మాయి ఎక్కువసేపు మాట్లాడాల. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. మా అమ్మాయి నుంచి సార్ ఫుల్ సెషన్ కావాలి నాకు. ఈ మధ్య మాట్లాడట్లేదు, తక్కువ భయపడుతుంది. ఇంకా మీరు అడిగారని లేదు, మన స్టేజ్ మీద లీడర్షిప్ మీటింగ్ లో నేను నా ముందు 15 నిమిషాలు మాట్లాడింది తెలుసా. అప్పుడు నేను లేనంటలే సార్. అందుకనే అమ్మా ఈసారి నువ్వు ఖచ్చితంగా అన్న కోరికను తీరవాలా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. అట్లాగే అన్న.
ఒక ఫుల్ సెషన్ మీ నుంచి రావాలి. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా మీరు 5 లక్షలు తీసుకోవటం నా కళ్ళారా చూడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 100% అన్నా మీ మీ నుంచి ఏదైనా హెల్ప్ కావాలన్నా అంటే ఆల్వేస్ వెల్కమ్. ఓకే, అట్లాగే సార్, 100%. ఖచ్చితంగా ఎప్పుడు కూడా కలిసి పనిచేద్దాం, కలిసి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. గ్రేట్ కపుల్ అండ్ యూసిడి అయినందుకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఎస్, మరిన్ని లెవెల్స్ మీరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ. మీటింగ్స్ థ్యాంక్ యూ. సో ఒకసారి మీటింగ్స్ అనౌన్స్ చేసుకుందాం లీడర్స్, లాస్ట్ గా క్లోజ్ చేయబోయే ముందు. ఎస్, సో వరుసగా ఉన్నాయి. మేబీ 9 మన అగ్రికల్చర్ మీటింగ్. ఎస్, కొండేపిలో కంపెనీ ట్రైనర్స్ వస్తున్నారు, గమనించాలి. మిగతా హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ఏమనుకోవద్దు, ఎందుకంటే టైం అయిపోయింది. ఎస్, ఇక్కడ ఏది జరిగినా మంచికే సార్. ఎప్పుడు నేను ఎంఎస్ఆర్ గారు ఫోన్ చేసి సురేష్ సార్ ఎట్లా ఉంది బిజినెస్ అన్నాడు. ఎలా ఉన్నా మంచికే సార్ అన్న, నవ్వుతున్నాడు. ఎందుకంటే ఫస్ట్ లో అన్నిటికీ ఫీల్ అయ్యేవాడిని, ఇప్పుడు ఏం జరిగినా మంచికే. ఉన్న దాంట్లో మంచిని పట్టుకొని వెళ్ళిపోతా ఉండాలి. సో దయచేసి అవకాశం రావద్దని ఫీల్ అవ్వద్దు. ఇందులో ఏమి నేర్చుకున్నాం, ఈ సెషన్ మొత్తం మీద ఏం అర్థమైంది, నేను నాలో ఏమేమి లోపాలు ఉన్నాయి, ఏమేమి మార్చుకోవాలి, వాటిని మాత్రమే తీసుకోండి. ఎస్, 9వ తారీఖు అగ్రికల్చర్ మీటింగ్ కొండేపిలో. సో మానస్ సార్ గ్రేట్ ట్రైనర్ రాబోతున్నారు. సో కరెక్ట్ గా ఒక 5-6 సెషన్లు గనక అగ్రికల్చర్ మీటింగ్ వింటే మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు సార్ దాంట్లో. సో నా అదృష్టం ఏంటంటే మా కొండేపి టీం స్టార్ట్ అయింది కొండేపిలోనే. సో కొండేపికే మళ్ళీ రాబోతున్నాడు. సో ఫస్ట్ టైం అందరూ కూడా దాన్ని ఎవరు మిస్యూజ్ చేసుకోవద్దు. ప్రతి లీడర్ కూడా సో కొండేపి రావాలి 9వ తారీఖు. తర్వాత ప్రసాద్ సార్, అది 6-8 కన్ఫామ్ అయిందా? సింగరాయకొండ, కందుకూరు ఇంకా కన్ఫామ్ చేసుకోండి అన్న. సింగరాయకొండ ఓకే అన్నారు, సింగరాయకొండ ఓకే అన్నారు మేడం గారు. సింగరాయకొండ పోస్ట్ వదలండి. కందుకూరు సింగరాయకొండ 8వ తారీఖు ఉంటుంది సార్. ఇప్పుడు అది హాల్ కన్ఫర్మ్ చేసి చెప్తారు. 8 ఉదయం కందుకూరు, సాయంత్రం సింగరాయకొండ. సో దానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సో 9 కంపెనీ ట్రైనింగ్. సో నెక్స్ట్ 10 పొదిలి, 11 తిరుపతి. సో 12 మళ్ళీ సింగరాయకొండలో మనకి లీడర్షిప్ మన నందకిషోర్ సార్ వస్తున్నారు. సో మళ్ళీ 13, 14, 15లో సుబ్బయ్య శెట్టి సార్ కావలి, ఒంగోలు వస్తున్నారు. వీటన్నిటికి కూడా కొంచెం ఎవరి టీంను వాళ్ళు ఎక్కడ వీలుంటే అక్కడ ప్రమోట్ చేసుకోండి. సో ఇంకొకటి నెక్స్ట్ బిగ్ ఈవెంట్ ఫిబ్రవరిలో మన నెలకి 2 కోట్లు తీసుకునే వ్యక్తి సిద్ధార్థ్ సింగ్. చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత గుంటూరు రాబోతున్నాడు. 2 కోట్లు సార్, అది చిన్న అంకె కాదు. నిజంగా గబక్కన సున్నాలు పెట్టమంటే నా వల్ల కాదు ఎన్ని కూడా. అలాంటి వ్యక్తి ఫిబ్రవరిలో రాబోతున్నాడు. ఇంకొకటి ఏప్రిల్లో బూట్ క్యాంప్ కోటప్పకొండ. సో కొండేపి టీం చేతుల మీదుగా జరగబోతుంది. గురువు గారు మన మీద పెద్ద బాధ్యత పెట్టాడు. ఆ తర్వాత మేలో ఓన్లీ కొండేపి టీం కి మైసూర్ ట్రిప్ అడిగాం. కరెక్ట్ గా సెలవులు అయిపోయే లోపు గురువు గారు నిన్నే ఎస్ పెడదాం సార్ అన్నాడు. ఓకే అన్నాడు, గ్రాంట్ అన్నాడు. మేలో ఉంటుంది మైసూర్. వీటన్నిటికి కూడా లీడర్లు రెడీగా ఉండాలి. ఓకేనా? సో లర్నింగ్ సార్, వెస్టేజ్ లో లర్నింగ్ నేర్చుకున్న తర్వాత డబ్బులు వస్తాయి. ఆ నేర్చుకోవటానికి మీరు టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే మాత్రం జీవితంలో ఎదగలేము. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద లీడర్స్. సో వన్స్ అగైన్ గ్రేట్ కపుల్ మన జయలక్ష్మి తిరుమలరావు గారికి థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్ దినేష్ సార్, క్లోజ్ ద జూమ్. థ్యాంక్ యూ.